శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, సంకల్ప శక్తి అని మనిషిలో ఉంటుంది. మీరు అనుకోండి, గట్టిగా అనుకోండి, మనస్ఫూర్తిగా అనుకోండి, పదే పదే అనుకోండి, ఇన్ని రోజులు అనుకోండి, ఇలా అనుకోండి, రాస్తూ అనుకోండి, ఇలా రకరకాలుగా మీరు అనుకోండి, మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి, నెరవేరుతాయి, మీకు ఏది కావాలంటే అది లభిస్తుంది అని అనేక మంది చెబుతున్నారు. అనేక మంది దాన్ని విజువలైజేషన్, ఊహించుకోండి, భావించుకోండి, జరిగిపోయినట్టుగా అనుకోండి అని చెబుతున్నారు. అనేక మంది పుస్తకాలు రాశారు, మీరు అనుకోండి అయిపోతాయని. ఇలా చాలా రకాలుగా ఈ అనుకోవటం గురించి, భావించుకోవటం గురించి చెబుతున్నారు. ఇలా అనుకుంటే అయిపోతాయా? ఇది నిజమేనా? మనం అనుకున్నవన్నీ అవుతాయా? ఇది వారి ప్రశ్న. అంటే ఒక విషయాన్ని ఎప్పుడూ కూడా మన స్థితిలో, మనమున్న పరిస్థితుల్లో సహజంగా వాస్తవంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం జ్ఞానం. ఎవరో చెప్పారు, ఏదో జరిగింది, వాళ్ళకలా జరిగిందంట, వాళ్ళు మహిమలు, మాయలు, గొప్పలు జరిగినవన్నీ చెబుతున్నారు. అనేక మంది మాకు జరిగిందని చెబుతున్నారు, కాబట్టి జరిగే ఉంటుంది అని అనుకోవడం నమ్మకం. అనేక మంది చెబుతున్నారు కాబట్టి, వాళ్ళు వాళ్ళకి జరిగిందని అంటున్నారు కాబట్టి, అనేక మంది నమ్ముతున్నారు కాబట్టి, అది జరగొచ్చేమో, ఆ జరిగే అవకాశం ఉందేమో, అలా జరుగుతుందేమో అనుకోవడం నమ్మకం. వాస్తవంగా అసలు నాకేం జరుగుతున్నాయి, నేను ఎలా జీవిస్తున్నాను, అసలు జీవితం సహజంగా ఎలా ఉంది మనుషులందరిది అంటే నాకు తెలిసిన జీవితం. వాళ్ళకి ఎవరికో ఏదో అయిపోతున్నాయి, జరుగుతున్నాయి, మహిమలు జరిగినాయి, మాయలు జరిగినాయి, మేము అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయి. ఇదంతా ఎవరి భావన వాళ్ళదే. వాళ్ళు చెబుతున్నారు, అనేక మంది చెబుతున్నారు. అసలు అన్ని మతాలలో అనేక చోట్ల సభలు పెట్టి మరీ చెబుతున్నారు, దేవుడు మాకు మాట్లాడుతున్నాడు, మీ రోగాలను నయం చేస్తాం, మీ జబ్బులు పోతాయి, మీ సమస్యలు పోతాయి, మీ కష్టాలు పోతాయి, మీ ఇబ్బందులు పోతాయి అన్నీ చెప్పి ఈ సభలు పెట్టడానికి సహకరించి, దేవుడికి సహకరించండి, ఈ కార్యక్రమాలకు సహకరించండి, డబ్బులు ఇవ్వండి, వీటిని స్పాన్సర్ చేయండి, మీరు దేవుడి తరపున మీరు దేవుడి ప్రచారానికి ఉపయోగపడినట్టే, దేవుడికి ఉపయోగపడినట్టే, కాబట్టి అది కూడా మీకు మేలు జరుగుతుంది, దానివల్ల కూడా మీకు ఎంతో లాభం వస్తుంది. నిరంతరం మనం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో, టీవీల్లో, అన్నింట్లో ఇవే ఉంది. ఇప్పుడు ఇంచుమించుగా మతం అంటే మహిమే. కానీ జ్ఞానం ఏంటంటే మన వాస్తవికతని మన బుద్ధి చెప్పేది జ్ఞానం. జ్ఞానం అనేది అద్భుతం కాదు, మన తల్లో ఉంది, మనకు అర్థం అవడమే జ్ఞానం, మనకు తెలియటమే జ్ఞానం. ఒక వాస్తవ సత్యం జ్ఞానం. నాకు తెలియంది ఏదో ఎక్కడో ఉంది, ఎవరికో జరుగుతుంది అని అనిపించడమే అది నమ్మకానికి సంబంధించిన విషయం. తప్ప రైట్ అనేది కాదు, అసలు తెలియదుగా. నాకు తెలియనప్పుడు ఇంక దాన్ని తప్పని రైట్ అని ఎలా అంటాం? నమ్మకం. కానీ మనిషి ఎప్పుడు కూడా వాస్తవ జ్ఞానంలోనే జీవించాలి. అంటే అలాగే కుదురుతుంది. జీవించాలంటే మనం ఏదో ప్రయత్నించి జీవించాలని నేను చెప్పట్లా, మనం జీవించడం అలాగే కుదురుద్ది. మీరు ఒకవేళ నమ్మినా జీవించడం వాస్తవంలోనే కుదురుతుంది, కాబట్టి నమ్ముకుంటూ ఉంటారు అంతే. ఏదో అయిపోద్ది, ఏదో వచ్చినా ఒళ్ళో పడిపోద్ది, నా నెత్తి మీద పడిపోద్ది, మా సమస్యలన్నీ తీరిపోతాయి, మా ఇంట్లో పడిపోద్ది, మా కష్టాలన్నీ తీర్చేస్తుంది, మా కన్నీళ్ళన్నీ తీర్చేస్తుంది, మా ఇబ్బందులన్నీ తీర్చేస్తుంది అని మీరు అనుకోవచ్చు. తప్పులేదు. మొత్తం ఈ మహిమలు, మాయలు, మతాలు, ఈ ప్రాతిపదికన, నమ్మకాలు ప్రాతిపదికన నడిచే వాళ్ళందరూ ఎప్పుడూ ఇదే కోరుకుంటూ ఉంటారు, దానికోసం ప్రయత్నించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ సహజ భయం ఉంటుంది. భయం లేని మనిషి ఉండడు అసలు. భయం మనుషులకే కాదు, జంతువులు కూడా ఉంటుంది. కాకపోతే వాటికి మనలాగా మతాలు, మార్గాలు, విధానాలు, దేవుళ్ళు, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, వాస్తులు, జాతకాలు, జ్యోతిష్యాలు, నక్షత్రాలు, పేర్ల మార్పులు, అక్షరాల మార్పులు, రంగురాళ్ళు, తాయెత్తులు, యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు ఇవేం జంతువులకు లేవు పాపం. మళ్ళీ మన పక్కనే ఉన్నాయి, ఇదే భూమి మీద జీవిస్తున్నాయి.
వాటి మీద మరి మనకున్న ప్రభావాలన్నీ వాటి మీద ఎందుకు పనిచేయవో తెలీదు, వాటికి ఇవన్నీ ఎందుకు ఉండవో తెలీదు. మనిషికి మాత్రం ఉన్నాయి. ఎందుకంటే మనిషి ఏర్పాటు చేసుకున్నాడు, తెలివి ఉంది, ప్రజ్ఞ ఉంది కదా, దాన్ని ఇలా పెట్టుకున్నాడు. భయంలోంచి వచ్చింది ఇది. అలానే ఆహారము, నిద్ర, భయము, శారీరక సుఖము ఇవన్నీ జంతువులకి మనిషికి కామనే. మనకున్నవన్నీ జంతువులకు ఉన్నాయి, మనకున్నన్ని భయాలు జంతువులకు ఉన్నాయి. సేమ్ జంతువులన్నీ జీవన విధానంలో మనం ఎన్ని భావాలు వెలిపించుతాం అన్నీ వాటికి ఉంటాయి, అన్ని భావాలకి లోనవుతూ ఉంటాయి. కానీ పాపం వాటికి మతాలు లేవు, మనలాగా నమ్మకాలు లేవు, వాటికి సహజ జీవన విధానం ఉంది. ఏంటా సహజ జీవన విధానం? అవి అలా బ్రతకాల్సిందే అంతే. వాటి ప్రకారం అవి పనిచేసుకొని వాటికి దొరికినాటితో బతకాల్సిందే. వాటికి ఉన్న ప్రజ్ఞలో బ్రతకటానికి అవసరమైన ఆహారము, నిద్రపోవటానికి అవసరమైన ఏర్పాట్లు, వసతి, భయం అంటే ప్రాణభయం కానీ ఇతర భయాలు కానీ రక్షించుకోవటానికి తనను తాను భయం, దాని నుంచి తప్పించుకునేంత తెలివి దానికి ఉంటుంది, ప్రయత్నించుకుంటుంది. శారీరక సుఖం అన్ని జంతువులు అనుభవిస్తాయి, స్త్రీ పురుష జంతువులు ఉంటాయి, మనుషులు కూడా అంతే. మనం ఎన్ని నమ్మకాలు నమ్ముకున్నా, మనకి ఎన్ని మతాలు ఉన్నా, మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నా, మనకి ఎంతమంది గురువులు ఉన్నా, ఎన్ని విశ్వాసాలతో నడుస్తున్నా, ఎన్ని తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, రక్షరేకులు, యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు, ఇలా అనుకోవటాలు, భావించుకోవటాలు, ఇలా ఎన్ని అనుకున్నా ఇవన్నీ అనుకోవటమే. ఇవి నమ్మకంలో ఉంటాయి, భావాల్లో ఉంటాయి, ఊహల్లో ఉంటాయి, మనసులో ఉంటాయి. వాస్తవంలో అనుకుంటే గడుపు నిండదు. ఆహారం నిజంగా తినాల్సిందే. ఆహారం నిజంగా తినాలంటే నిజంగా ఆహార పదార్థాలు తెచ్చుకొని వండుకోవాల్సిందే. నిజంగా ఆహార పదార్థాలు తెచ్చుకొని వండుకోవాలంటే నిజంగా ఎక్కడన్నా కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించాల్సిందే, డబ్బులు తెచ్చుకోవాల్సిందే. నిజంగా డబ్బులు తెచ్చుకోవాలంటే నిజంగా ఎక్కడో చోట కష్టపడి పని చేయాలి. లేదా అప్పులు తెచ్చుకు తిన్నానన్నాను ఎన్నాళ్ళు తింటావు, లేదా మోసాలు చేసి తిన్నానన్నాను అనుకో ఎన్నాళ్ళు తింటావు. ఎక్కడో చోట దొరికిపోతావు, ఇబ్బందులకు లోనవుతావు. అప్పులైతే తిరిగి కట్టాలి, ఇబ్బందులకు లోనవుతావు. కుట్రలో కుతంత్రాలన్నీ ఏదో రోజు దొరికిపోతావు. అవన్నీ నీకే అభద్రతగా, భయంగా, బాధగా ఉంటాయి. కాబట్టి సహజ జీవితం మీరు గమనించి చూడండి. మలమూత్ర విసర్జనలు సహజంగా చేయాల్సిందే. కంటితో చూడకుండా, చెవితో వినకుండా, ముక్కుతో వాసన చూడకుండా, నాలుగుతో రుచి చూడకుండా, చర్మం స్పర్శలు తెలియకుండా జీవించడం కుదరదు. రోజువారీ జీవితం అంతా వాస్తవంగా, సహజంగా, చాలా ప్రాక్టికల్గా చూడండి. మనం చేయకుండా అసలు ఏ ఒక్క పనైనా అవుద్దా? మనం చేయకుండా ఒక్క పనైనా అవుతుందా? అయితే ఇక్కడ గమనించండి, మనం చేయకుండా ఒక్క పనైనా అవుతుందా అని మాట్లాడుతున్నప్పుడు మీరు గమనిస్తే మనం చెయ్యాలి అంటే అనుకోవాలి. మనం అనుకోకుండా ఒక్క పనైనా చేయగలమా? చేయలేం. అనుకోవటం అంటే ఏంటి? లోపల స్ఫురణ. నా అంతట నేను ఇది చెయ్యాలి అని అనుకొని చేయొచ్చు, లేదా గతంలో చేసినవి నాకు జ్ఞాపకాలుగా, ఆలోచనలుగా వచ్చి మళ్ళీ అవి చేయాలన్న తలంపు కలిగి చేయొచ్చు. ఏదైనా రెండు రకాలుగా నేను అనుకునేదే. అనుకోకుండా ఎవరు చేయలేరు. అనుకుంటేనే చేయగలం, అనుకోకుండా అసలు చేయలేం. అనుకోవటం అంటే ఏంటి? ఇది ఇలా చేయాలని ఒక భావన రావటం, దాని గురించిన పూర్తి జ్ఞానం మనకు ఉండటం, ఆ జ్ఞాన ప్రకారం మనం ప్రయత్నించడం. ఏదైనా సరే, అది డబ్బు సంపాదన కావచ్చు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏవైనా కావచ్చు, మనం తినటం కావచ్చు, జీవించటం కావచ్చు, ఏదైనా సరే అనుకోకుండా చేయలేం. అనుకోవటమే జ్ఞానం. అది అనుకున్నప్పుడు దానికి సంబంధించిన విషయాలన్నీ స్ఫురణకు వస్తూ ఉంటాయి. ఎలా చేయాలి అనే ప్రాసెస్ అంతా స్ఫురణకు వస్తూ ఉంటుంది. వరుసగా అనుకుంటానే ఉంటాం అది పూర్తయ్యే వరకు. అది మానవ స్వభావంలోనే ఉంది. అసలు మనిషి వాస్తవ జీవితమే అనుకోవటం. అనుకోకుండా చేయటం కుదరదు, అనుకోకుండా అనుభవించటం కుదరదు, అనుకోకుండా ప్రయత్నించటం కుదరదు, అనుకోకుండా ఏది కుదరదు. ముందు అనుకోవటమే జరుగుద్ది లోపల. అయితే ఈ అనుకోవటం అనేది సహజత్వం. అంటే ఇప్పుడు నేను అనుకుంటున్నా ఏమని, బాగా చదవాలి, చక్కగా చదవాలి, బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అవ్వాలి అని నేను అనుకున్నా. లేదు, బాగా వంట చేయాలి, చక్కగా మా ఇంట్లో వాళ్ళందరికీ చక్కగా వండి పెట్టాలి, శ్రద్ధగా చేయాలి, ఎందుకంటే నా పిల్లలు, నా కుటుంబ సభ్యులందరూ తింటారు,
మీరు భార్య అయినా భర్త అయినా వంట ఎవరైనా చేయొచ్చు, ఈ మధ్య మగవాళ్ళు కూడా చేస్తారు, అది మామూలుగా చెబుతాను. అనుకున్నా చక్కగా వంట చేయాలి, అలాగే నేను కష్టపడాలి, వృత్తి వ్యాపార ఉద్యోగాలలో చక్కగా ధర్మయుతంగా డబ్బు సంపాదించాలి, నా కుటుంబాన్ని రక్షించుకోవాలి, నా పిల్లల్ని చదివించుకోవాలి, నా తల్లిదండ్రులను వృద్ధాప్యంలో జాగ్రత్తగా చూడాలి, నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటూ నా వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి అనుకోకుండా చేయగలమా? అసలు ఏది అనుకోకుండా చేయలేము, అన్నీ అనుకోవటమే. ఒక చిన్నది మంచినీళ్ళు తాగాలనుకోకుండా మంచినీళ్ళు తాగలేం, అడుగు వేయాలనుకోకుండా అడుగు వేయలేం. అయితే ఇవన్నీ సహజంగా శరీరంలో ఉన్నాయి. మీరు ప్రత్యేకంగా వీటిని ఏదో నేను అనుకుంటున్నాను, నేను చేస్తాను, ఇప్పుడు నేను భావించుకుంటున్నానని మనం ఏం చెప్పుకోకర్లా. ఇదంతా న్యాచురల్ ప్రాసెస్. అది మరేంటి ప్రత్యేకంగా అనుకోవటం అంటే, చాలామంది చాలా రకాలుగా చెబుతున్నారు. దాన్ని అసలు పెద్ద పెద్దోళ్ళు ప్రచారం చేస్తున్నారు, యాడ్లు వస్తున్నాయి, ఎంతోమంది మేము దాన్ని పొందామంటున్నారు, అది ఊహించుకోమంటున్నారు, అయిపోయినట్టు ఊహించుకో భావించుకో అంటున్నారు. ఇప్పుడు నేను చదువుకుంటున్నానండి, లేకపోతే ఇందాక చెప్పుకున్నట్టు వంట వండుతున్నానండి, వంట వండాలి అనుకున్నా, చదువుకొని చక్కగా మార్కులు తెచ్చుకొని పరీక్షలు పాస్ అవ్వాలనుకున్నా, అంటే వాస్తవ దృక్కోణం చెబుతున్నా. నేను దేన్ని వెటకారం చేయటానికో లేదా దేన్ని తప్పని చెప్పడానికి అస్సలు చెప్పట్లా. మీరు అనుకోకుండా భావించుకోకుండా దాన్ని ప్లాన్ చేసుకోకుండా, అంటే లోపల విజువలైజ్ చేసుకోకుండా, ప్లాన్ చేసుకోవడం అంటే ఏంటి, విజువలైజ్ చేసుకోవడం ఎలా అని, అసలు ఏది చేయటం కుదరదు. కానీ దానికి ఒక పద్ధతి ఉంది. పద్ధతి అంటే ఏంటి, ఒక సహజత్వం ఉంది. ఇప్పుడు నేను చదువుకోవాలనుకున్నాను అనుకోండి, సంవత్సరం అంతా చదవాల్సిందే. సంవత్సరం అంతా నువ్వు ఎలా చదువుతున్నావో నీకు తెలియాలని యూనిట్ టెస్టులు పెడతారు, నెలకోసారి పరీక్షలు పెడతారు, తర్వాత క్వార్టర్లీ పరీక్షలు పెడతారు, తర్వాత హాఫ్-ఇయర్లీ పరీక్షలు పెడతారు. అవన్నీ అయినాక ఇవి వరుసగా ఇలా జరుగుతూనే ఉంటాయి. క్వార్టర్లీలు, యూనిట్ టెస్టులు, హాఫ్-ఇయర్లీలు వరుసగా జరుగుతా చివరిలో ఫైనల్ ఎగ్జామ్స్ పెడతారు. ఇవన్నీ మధ్యలో ఎందుకు పెడుతున్నారో తెలుసా? నువ్వు ఏది ఎంత ఎలా చదివావో నీకు తెలియటం కోసం. ఎప్పుడు సిలబస్ అప్పుడు నువ్వు ఎలా చదువుతున్నావో నీ అవగాహన శక్తి నీకే అర్థం అవటం కోసం ఫైనల్ ఎగ్జామ్స్కు ముందు నుంచే ఎగ్జామ్స్ పెట్టుకుంటూ వస్తున్నారు. ఎందుకని? నువ్వు నీకు తెలియటం కోసం, నువ్వు నీకు అర్థం అవటం కోసం. అది ముందు నుంచి జరుగుతుంది ప్రాసెస్. అది ఇప్పుడైతే దీన్నంతా మీరు కూర్చొని, అంటే ఇది న్యాచురల్ ప్రాసెస్. సంవత్సరం అంతా చదవాలి, స్టార్టింగ్ నుంచి పాఠాలు చెబుతారు, చెప్పిన పాఠాల ప్రకారం ఫస్ట్ యూనిట్ టెస్టులు ఉంటాయి, అంటే ఏదో నెలకోసారో వారంకోసారో పెడతా ఉంటారు. తర్వాత క్వార్టర్లీలు ఉంటాయి, 3 నెలలకోసారి పెడతారు, అంటే 3 నెలల సబ్జెక్ట్ అంతా కలిపి 3 నెలలకోసారి పెడతారు. హాఫ్-ఇయర్లీలు ఉంటాయి, 6 నెలలంతా కలిపి 6 నెలలకోసారి పెడతారు. ఏది మామూలు 10th క్లాస్ లోపల చదువులు చెబుతున్నాను నేను. అక్కడి నుంచి మళ్ళీ సెమిస్టర్లు అంటారు, అవి ఎప్పుడూ నిరంతరం పెడతానే ఉంటారు. క్విజ్లు అని 10 మార్క్స్ కానీ రకరకాలుగా చిన్న చిన్న ఎగ్జామ్స్ పెడతారు, పెద్ద పెద్ద ఎగ్జామ్స్ పెడతారు. మొత్తం కలిపి అన్ని ఫైనల్లో ఆ సెమిస్టర్ ఎండింగ్లో 100కి తీసుకుంటారు. ఇదంతా ఎందుకు పెడుతున్నారు? మొత్తం పాఠాలు పూర్తి అవ్వకముందే అయినంత వరకు పెట్టేస్తుంటారు. అయినంత వరకు ఎప్పటికప్పుడు ఇలా ఎగ్జామ్స్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు నీకు తెలియటం కోసం. అసలు ఒక లెక్చర్ అయింది, ఒక పాఠం అయింది, లేదా 2 పాఠాలు అయింది, దాన్ని ఒక యూనిట్ టెస్ట్ పెట్టేస్తారు. నువ్వు అసలు ఎలా చదువుతున్నావు, నీకు ఏం అర్థమవుతుందో నీకు అర్థం అవటం కోసం. ఎగ్జామ్ అనేది అది అసలు పరీక్షల్లో ఎందుకు పెడుతున్నారు? పరీక్ష అంటే ఏంటి? మన టెస్ట్ చేయటం. అంటే నువ్వు ఎంత చదువుకున్నావు, ఎంత నేర్చుకున్నావు అని. అది విద్యా విధానంలో దాన్ని పరీక్ష అన్నాం. కానీ జీవితం మొత్తం ఉంటుంది అది పరీక్ష, ప్రతి చోట ఉంటుంది. మీరు బాగా నేర్చుకుంటే బాగా వండుతారు, బాగా నేర్చుకోకపోతే రుచికరంగా వండలేరు మీరు. అంతే సింపుల్. ఇది చాలా ఇళ్లలో వంటలు అసలు రుచికరంగా ఉండవు. ఇంట్లో బాధపడుతూ ఉంటారు పాపం పిల్లలు, ఇంట్లో వాళ్ళందరూ. అలాంటి వాళ్ళు బయట ఎక్కువ తినడానికి అలవాటు పడిపోతారు. అంటే ఇంట్లో వాళ్ళకి కొంతమందికి అసలు ఇష్టం ఉండదు, అంటే ఈ వండటం తినడం అనే ప్రాసెస్ ఇష్టం ఉండదు, వాళ్ళు చేయటం ఇష్టం ఉండదు వాళ్ళకి. కొంతమంది దాన్ని ఒక ఆర్ట్గా ఆనందంగా చేస్తారు, నా కుటుంబ సభ్యులని. అది శ్రమగా భావించుకోరు. కొంతమంది బాగా ఇష్టం ఉంటుంది, రకరకాలు తయారు చేస్తారు. అంటే వాళ్ళు అందులో నైపుణ్యాన్ని సాధించుకున్నారు. పరీక్షలు పాస్ అయ్యారు. వాళ్ళకి ఎవరు పరీక్ష పెట్టాల, వంట పరీక్ష పెట్టాల. కానీ నా కుటుంబం నా వాళ్ళు అనుకున్నప్పుడు
వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వాళ్ళు చేసేటువంటి వాటిలో వీటిని చక్కగా నిర్వహించాలి, నా వాళ్ళని సంతోషంగా ఉంచాలి, నా ధర్మం నేను కరెక్ట్గా చేయాలనుకున్నప్పుడు వాళ్ళు పరీక్ష పాస్ అయ్యారు. అదే బాధ్యతగా ఉండటం, కర్తవ్యం నిర్వహించటం, మంచిగా ఉండటం, ధర్మంగా ఉండటం అంటే ఏంటి? పరీక్ష పాస్ అవటం. పరీక్ష పాస్ అవటం. అవి సరిగ్గా చేయని వాళ్ళందరూ పరీక్షలు తప్పారు. నేను చాలా ఊరిన ఉదాహరణలు వంటలని చెబుతున్నా, అన్ని విషయాలు అంతే, ఏ విషయమైనా అంతే. అయితే ఇది చదువులో పరీక్షలుగా ఉంటుంది. ఎందుకంటే తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్తాం. చదువుకి ఒక నియంత్రణ పెద్దలందరూ కూర్చొని గవర్నమెంట్లో సిస్టమ్స్ ఏర్పాటు చేసినాయి. ఈ వయసు వాళ్ళకి ఈ తెలివి ఉండాలి, ఈ తెలివి ఉండాలి అంటే ఇటువంటి పాఠాలు ఉండాలి, ఇటువంటి పాఠాలు వీళ్ళు చదివి పాస్ అవ్వగలిగితే ఆ ఏజ్కి ఆ తెలివిని అధిగమించారు వాళ్ళు. అంటే వాళ్ళు తెలివి ఇచ్చుకున్నది, వికసించింది జ్ఞానం. కాబట్టి నెక్స్ట్ క్లాసుకు తీసుకెళ్ళొచ్చు. ఫెయిల్ అయ్యావంటే ఏంటి? నీకు జ్ఞాన వికాసం జరగలేదు అంటే నువ్వు చదవలా. చదువులో కొంచెం జ్ఞాన వికాసం చెందటానికి అవసరమైనట్టుగా విద్యాబోధన ఉంటుంది. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడం కూడా మైండ్కి సంబంధించిందే కదా, దాన్ని చదివి అర్థం చేసుకోవాలి, అదంతా మైండ్కి సంబంధించిందే. అంటే జ్ఞాన ప్రక్రియగా మొత్తం అలా కొద్ది కొద్దిగా జ్ఞాన వికాసం జరుగుతూ ఉంటే నువ్వు బ్రతకటానికి అవసరమైనటువంటి మెచ్యూరిటీని మన బ్రెయిన్ పొందుతూ ఉంటుంది, అంటే జ్ఞానం పొందుతూ ఉంటుంది. ఇది వాస్తవికత. ఇప్పుడు నేను కూర్చొని దీన్ని ఎవరమైనా చూడండి, మనం చదవాలనుకున్నా, వంట చేయాలనుకున్నా, డబ్బు సంపాదించాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా, లేదా పిల్లల్ని కన్నా పెంచే విధానంలో కొడుకు కూతురు అనుకున్నా ఒక ప్లానింగ్ సిస్టమ్ బ్రెయిన్లోకి వస్తుంది. నా కొడుకుని ఇలా చేయాలి, నా కూతురుని ఇలా చేయాలని కూర్చొని తల్లిదండ్రులు అంతా అనుకుంటారు. అనుకోకుండా ఎవరు చేయరు, అసలు కుదరదు. అనుకోవటం అనే ప్రాసెస్ మన జీవితంలోనే ఉంది. అసలు అనుకోకుండా ఏది కుదరదు. ఇక్కడ మొత్తం అందరం ఏ చిన్న పనికైనా ప్లాన్ చేసుకుంటానే ఉంటాం. అన్నీ ఉంటాయి. ప్లానింగ్ సిస్టమే విజువలైజేషన్. భవిష్యత్తులో కూడా ప్లాన్ చేసుకుంటాం. అయితే ఓ పరుగులు ఉండవు, ఆరాటం ఉండదు. అది ఒక వాస్తవికత. ఒక కాలు అడుగు ముందుకేయాలి అంటే నేను ముందుకు ఎక్కడికి వేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నానని ముందే కళ్ళు చూసేసుకొని ముందే అడుగు వేసే విధానాన్ని, రోడ్డుని ఒక 10-20 అడుగులు ముందే చూస్తుంటాం. గుంటలు ఉన్నాయా, ఏమున్నాయని. అది మహిమ కాదు, మాయ కాదు, సహజ ప్రక్రియ శరీరంలో. అలా చూసినప్పుడు వాస్తవ జ్ఞానంతో సహజత్వంతో జీవించటమే కుదురుతుంది. అందులో ఇప్పుడు అనుకోవటం ఉంటుంది, తెలుసుకోవటం ఉంటుంది, ప్రయత్నించటం ఉంటుంది, సాధించటం ఉంటుంది. అసలు అనుకోకుండా, నువ్వు భావించుకోకుండా అసలు ఏది చేయలేవు. ఇది వాస్తవం రోజువారీ జీవితంలో. కానీ అనుకోండి, ఇన్నిసార్లు అనుకోండి, ఇన్ని రోజులు అనుకోండి, ఇలా అనుకోండి, లేదా రాసుకోండి, మీకు డబ్బులు వచ్చేస్తే, మీకు సంపదలు వచ్చేస్తే, మీరు అనుకున్నవి జరిగిపోతే అంటే జరిగిపోతే నీళ్ళు చెబుతున్నారు, జరుగుతున్నాయని చాలా మంది చెబుతున్నారు. జరిగితే అదే చెబుతున్నా. జరగటం అంటే ఏంటి? ఇప్పుడు నేను చదువుకోవాలి అనుకోండి, నా పాత్ర ఏంటి? వంట చేయాలి అనుకోండి, నా పాత్ర ఏంటి? డబ్బు సంపాదించాలి అనుకోండి, నా పాత్ర ఏంటి? చదువుకోవాలంటే నేను బాగా శ్రద్ధగా చదువుకోవాలి. చదువుకున్నాక అసలు ఎటువంటి ప్రశ్నలు వస్తాయో ఎగ్జామ్లో నాకు తెలుసా? ఆ ప్రశ్నలకి ఆన్సర్స్ నేను ఎలా రాస్తాను నాకు తెలుసా? ఇప్పుడు ముందు తెలియదుగా, రాసేటప్పుడు తెలుస్తుంది. నేను చేయగలిగింది ఇప్పుడు చదవటమే. రాసేటప్పుడు రాశాను, బాగానే రాశాను అనుకోండి, నేను అనుకున్నాను. కానీ నువ్వు రాసిన దాన్ని దిద్దేది ఎవరు? మాస్టర్. మళ్ళీ ఆ పేపర్స్ దిద్దేవాళ్ళు వేరుగుంటారు. వాళ్ళు ఎలా దిద్దుతారు? నువ్వు అనుకున్న మార్కులు వేస్తారా, ఏదా నీకు తెలుసా? ఎవరికైనా తెలిసేది పోనీ? తెలీదు. ఒక్కొక్కళ్ళు చక్కగా బాగా రాశారు అనుకున్నప్పుడు కూడా మంచి మార్కులు వేయచ్చు. కొంచెం పర్వాలేదు అటెంప్ట్ చేశారు అనుకున్నా కూడా కొంతమంది మంచి మార్కులు వేయచ్చు. కొంతమంది ఎంత బాగా రాసినా కూడా మార్కులు తగ్గించవచ్చు. వాళ్ళ వ్యక్తిత్వాల మీద ఉంది. నీ మీద ఎలా కుదురుతుంది? అది వాస్తవం. అది అందుకని నువ్వు అనుకున్న మార్కులు రావచ్చు, రాకపోవచ్చు, నువ్వు పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ప్రతి విద్యార్థి అనుకునే జాయిన్ అవుతాడు. చూడండి, స్కూల్లో జాయిన్ అయ్యే ఏ విద్యార్థి అయినా వాళ్ళ తల్లిదండ్రులు నా బిడ్డ చదవాలనుకుంటారు, స్త్రీలైనా పురుషులైనా. నా బిడ్డ బాగా చదువుకోవాలని స్కూల్లో వేస్తారు. ప్రతి విద్యార్థి స్కూల్కి చదవాలని వెళ్తాడు. కానీ చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అతి కొద్ది మంది హై స్టాండర్డ్స్కి వెళ్తూ ఉంటారు, టాప్కి. మీడియంగా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు.
ఇందులో అన్ని కేటగిరీస్ ఉంటాయి. ఈ కేటగిరీస్ అన్నీ ఏంటో చెప్పనా? ప్రయత్న లోపం. ఇప్పుడు బాగా టాప్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు నేను చదువుకోవాలి అని వచ్చాను కాబట్టి నాకు చదువే మెయిన్ ఉద్దేశం, మిగిలినవన్నీ సెకండరీ. ఆడుకుంటాను, సరదాగా ఉంటాను, అందరితో ఉంటాను, అన్నీ చేస్తాను, సెకండరీ. అది ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మెయిన్ నేను నా చదువుకి. అది అనుకోకుండా కొంతమంది అలా సహజంగా దాన్ని పట్టుకెళ్ళిపోతారు. కొంతమందికి ఏంటో తెలుసా, నేను చదువుకోవాలని జాయిన్ అయ్యాను కానీ జాలీగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఏదో జైల్లో ఉన్నట్టు నిరంతరం ఏదో డిసిప్లిన్, చదువుకోవాలి, మాస్టర్లు ఏంటి, క్రమశిక్షణ ఏంటి, రోజు పొద్దున్నే లేసేసి పరిగెత్తడం ఏంటని ఒక రకమైనటువంటి అంటే అసంతృప్తి భావంతో చదువుతూ ఉంటారు. వాళ్ళకి స్వేచ్ఛగా ఉండటం ఇష్టమే. ఆ స్వేచ్ఛ అంటే ఆటలు కావచ్చు, పాటలు కావచ్చు, సినిమాలు కావచ్చు, నిద్ర కావచ్చు, లేవటం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే వాళ్ళకి వాళ్ళు స్వేచ్ఛ అంటే వాళ్ళు అనుకున్న విధంగా జీవించడం ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ పని. అది చదువు కావచ్చు, వంట కావచ్చు, వృత్తి వ్యాపారం, ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఖచ్చితంగా వాళ్ళు వెనకబడిపోతూ ఉంటారు. అయితే వెనకబడిపోతున్నాము అని అలాగే ఏదో ఒకటి మరి నేను బతకాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అని ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకని గుడ్లో మెల్ల పాస్ అవుతూ ఉంటారు. బాధగా వండుతూ ఉంటారు ఇంట్లో వంటలో, ఏదో బాధగా చదివి ఏదో ముక్కి పాస్ అవుతారు. వీళ్ళంతా మధ్యతరగతి బ్యాచ్. స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ అంటే అన్ని రకాలు నా ఇష్టం వచ్చినట్టు ఉండటం, ఆటలో పాటలో సినిమాలు ఏదైనా కానివ్వండి, నాకు స్వేచ్ఛ కావాలి. నాకు ఫస్ట్ ప్రయారిటీ స్వేచ్ఛ అంటే నాకు నచ్చింది నాకు నచ్చినట్టు ఉండడం, నాకు నచ్చింది చేయడం. సెకండ్ నా బాధ్యత, నా కర్తవ్యం. ఎప్పుడు సక్సెస్ అయ్యేవాళ్ళు ఎవరో తెలుసా? ఫస్ట్ నా ప్రయారిటీ ఏంటని ఫస్ట్ ప్రయారిటీని దృష్టిలో పెట్టుకెళ్ళేవాళ్ళు సక్సెస్ అయ్యేవాళ్ళు ఎవరైనా సరే. అది మెంటల్గా ఉండకపోవచ్చు కూడా. ఇప్పుడు మీతో ఇన్ని చదువుతున్నాను, మీతో ఇవన్నీ మాట్లాడుతున్నాను, నాకు ఫస్ట్ ప్రయారిటీ అనేది అసలు చిన్నప్పటి నుంచి జీవితంలో ఏది లేదు. అంటే నేను చేయలే. ఫస్ట్ ప్రయారిటీలో చేయాల్సిన ఏవి చేయలే. అంటే అసలు చేయడానికి నాకు అవకాశాలు కుదరలా. దానికి జీవితం వేరే కుదరలేదని చెప్పాలంటే మళ్ళీ స్టోరీలు బోళ్ళు చెప్పాలి. అవన్నీ ఇంకా మీరు విని ఊరుకోండి అంతే. జస్ట్ అది నా తప్పే అనుకోండి, ఏముంది అందులో. నేను స్వేచ్ఛగా ఉందాం అనుకున్నాను అనుకోండి, ఆ సెకండ్ కేటగిరీలో పడైంది. అయితే స్వేచ్ఛగా ఉందాం అనుకున్న ముక్కుతో మూలుగుతూ వెళ్తారు వాళ్ళు. అయ్యో తప్పిపోతున్నామే, మళ్ళీ జీవితం ఏమవుద్దని కొంచెం ఎరుకుంటుంది. ఇంకొక బ్యాచ్ ఉంటారు, అస్సలు నా స్వేచ్ఛే, అసలు ఎందుకు చదవాలో, ఎందుకు జాయిన్ అయ్యాము, ఎందుకు ఇవన్నీ చేయాలో అసలు వాళ్ళ బుర్ర తీసుకోదు. ఉంటారు అక్కడే ఉంటారు కానీ బ్రెయిన్ తీసుకోదు లోపల. ఇక వాళ్ళు అన్నింటిలో తప్పుతూనే ఉంటారు. అది వంట అయినా తప్పుతారు, అది బాధ్యత అయినా తప్పుతారు, ఏ పనిలో అయినా వాళ్ళు తప్పుతూనే ఉంటారండి. అంతే వాళ్ళ జీవితం. వాళ్ళు ఎప్పటికీ కూడా ఇటువంటి వాళ్ళు ఇక నిదానంగా ఏమవుతారంటే అసత్యాలు, అబద్ధాలు, మోసాలు, వీళ్ళే చెడుకెళ్ళిపోతారు. ఆ మధ్యలో వాళ్ళు కూడా చెడుకెళ్తారు. స్వేచ్ఛలో బతకాలి అని అలా ముక్కుతో మూలుగుతా వెళ్ళే మధ్య రకం వాళ్ళు కూడా చెడుకెళ్తారు. కానీ వాళ్ళు తీవ్ర చెడుకెళ్ళరు. మళ్ళీ పరిస్థితులు గుర్తించి వచ్చేస్తుంటారు. అంటే మనం ఏదో సరిగ్గా చేస్తున్నట్లేమే, మన పనులు మనం చేస్తున్నట్లేమే, స్వేచ్ఛ అనుకుంటున్నాం కానీ అసలు మనం ఇప్పుడు చదువుకోకపోతే అసలు స్వేచ్ఛ పోద్ది కదా, వృత్తి వ్యాపార ఉద్యోగాలే రావు కదా, తర్వాత బతకడం కష్టమైపోద్ది కదా, ఇలాంటి ఆలోచన కొంత కలుగుతూ ఉంటుంది మధ్యలో వాళ్ళకి. అలా ఏ పనులైనా, వంటలు కావచ్చు, వేరే అయినా. అందుకని అప్పుడప్పుడు బాగా వండుతారు. ఏదో పండగకోసారి ఏదో మనం పిండి వంటలు చేసుకున్నట్టుగా అప్పుడప్పుడు వాళ్ళకి ఎమోషన్ వచ్చేస్తుంది. ఎమోషన్ వచ్చేసినప్పుడు నేను బాధ్యతలు బాగా చేయాలని చెప్పి అన్నీ చేసేస్తుంటారు, బాగా చేసేస్తుంటారు. మళ్ళీ అదేముండదు, తుస్సుమనే అది పంచనైన్ టైర్లు గాలిపోయినట్టు. ఆ ఎమోషన్ ఒక పూట ఉంటుంది, ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది అంటే తర్వాత మళ్ళీ మేము చిచ్చి అన్నీ నాకేంటి అనుకుంటూ ఉంటారు. కానీ ఫస్ట్లో జీవితం ఏంటంటే ఆధ్యాత్మికత అయినా, మంచితనం, ధర్మము, కర్తవ్యాలు, బాధ్యతలు, ఇవన్నీ మాట్లాడినప్పుడు ఆధ్యాత్మికం చెప్పేదైనా ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో ఉండమని. అది ఫస్ట్ స్టేజ్లో ఉండమంటే విపరీతమైన తెలివిగల వాళ్ళగా ఉండమని కాదు. నీకు ఏ తెలివి ఉంటుంది, నీకు ఏ ప్రజ్ఞ ఉంటుంది, నీకు ఏ వనరు ఉంటుంది, నీకు ఏ వస్తు ఉంటుంది, వాటిల్లో నువ్వు చెయ్యవలసిన దానిని ప్రాధాన్యతగా పెట్టుకో. నేను చెబుతున్నాను, నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నేను చెయ్యవలసిన దాన్ని దేన్ని ప్రాధాన్యతగా పెట్టుకోవాలి నేను. అంటే అసలు నాది ఒక చిత్రమైన జీవితం. అసలు ఏం చేయాలో నాకు నిర్ణయింపబడలేదు.
మీరు చెప్పినా నమ్మరు, అంతే. కాదు చెప్పడం కూడా కుదరదు అది. అది అంటే దాని పరిస్థితులు అలా ఉన్నాయి, అందుకని చెబుతున్నా. అయితే అందరికీ అలా ఉండవు అసలు, అలా తీసుకోబాకండి, అది నా తప్పే, అది కూడా నా తప్పే, నేను చెబుతున్నాగా. అయితే ఇప్పుడు నాకు తెలుసు నేనేం చేయాలి. అయితే ఇప్పుడు నాకు 55 ఏళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు కాదు, ఎప్పుడో తెలిసింది మధ్యలో. ఆ తెలిసిన కానీ నేను చేయాల్సిన కరెక్ట్గానే చేస్తున్నా. కానీ నా చుట్టూ పరిస్థితులకి ఎంత కరెక్ట్గా చేసినా గతంలోంచి నేను చేయలేదు కనుక చేయని చెబుతున్నా. నేను చేయాల్సినవి నేను చిన్నప్పటి నుంచి విధానం చూసుకుంటే ఫస్ట్ ప్రయారిటీలో లేను నేను. అయితే అది నాకు ఇప్పుడు అర్థమైంది, చాలా కాలం క్రితమే అర్థమైంది. అప్పటి నుంచి ఏం చేయాలో అది ఫస్ట్ నా కర్తవ్యాలు, నా ధర్మాలు, నా విధానం, నా పద్ధతి అదే చేస్తున్నా. కానీ నేను చిన్నప్పటి నుంచి చేయలేదనే విషయం చెబుతున్నా. అలా చాలామంది ఉంటారు, వాళ్ళకి ఎప్పుడూ కూడా స్వేచ్ఛ ప్రాధాన్యతగా ఉంటుంది, చేయవలసిన పని సెకండరీగా ఉంటుంది. చాలామందికి బాధగా ఉంటుంది పని. అసలు మనం పనిని బాగా చేస్తేనే మనకి స్వేచ్ఛ బాగా ఉంటుంది అనే సత్యం. ఎందుకని చదివేటప్పుడు బాగా చదువుకొని చక్కగా పాస్ అయిపోయి అన్నీ చేసుకుంటూ వస్తే వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మంచిగా సెటిల్ అయ్యే అవకాశం వస్తుంది, జీవితం బాగుంటుంది. అలాగే ఏ పని అయినా, వంట అయినా ఇంకోటైనా ఏదైనా మనం చక్కగా నేర్చుకొని చక్కగా చేసి చక్కగా చేయటం వస్తే, అందులో నేర్పరితనం వస్తే తర్వాత దాని మీద మనకు పట్టు వచ్చేస్తుంది కనుక అందరూ మన అభిమానిస్తారు, ఆదరిస్తారు కనుక మన జీవితం కూడా బాగుంటుంది కనుక అన్నీ చక్కగా చేసుకోగలుగుతాం. ఎప్పుడైనా ఫస్ట్ది ఫస్ట్దైనా సెకండ్దైనా థర్డ్దైనా. అంటే ఫస్ట్ అంటే మొదటగా అసలు చేసే పనికి, చేస్తున్న పనికి, చేయవలసిన పనికి ప్రాధాన్యతనివ్వటం, అదే ఆధ్యాత్మికత చెప్పేది. దానికి మీరు విపరీతమైన తెలివి గలవాళ్ళు, ప్రజ్ఞ గలవాళ్ళు, జ్ఞానం గలవాళ్ళు, వసతులు గలవాళ్ళు, వనరులు గలవాళ్ళు, డబ్బు గలవాళ్ళు అయ్యి ఉండక్కర్లేదు. మళ్ళీ మామూలుగా చెబుతున్నా, ఏ పని అయితే అది. ఇప్పుడు మీరు టీ తాగుతున్నారు అనుకోండి, సపోజ్ టీ తాగడానికి ఇప్పుడు ప్రథమ ప్రాధాన్యత, టీ గ్లాస్ చేతిలో ఉంది, కాఫీ గ్లాస్ చేతిలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? టీకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి, ఎందుకని వచ్చేసింది గ్లాస్ చేతిలోకి. మీరు మంచినీళ్ళు తాగుతున్నారు అనుకోండి, మంచినీళ్ళు తాగడానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఫస్ట్. మాట్లాడుతూ మంచినీళ్ళు తాగుతారు. భోంచేస్తున్నారు అనుకోండి, మాట్లాడుతూ భోంచేస్తారు, ఏ కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తారు, సెల్ ఫోన్లు చూస్తూ భోంచేస్తారు, టీవీ చూస్తూ భోంచేస్తారు. ప్రాధాన్యత దేనికి ఇస్తున్నారు ఇప్పుడు? అప్పుడేమవుతుంది? పొలమారుతుంది, రకరకాలుగా అవుతుంది. దాని మీద చాలామంది చదువుతున్నారు కదా, చాలామంది డాక్టర్లు కూడా చెప్పారు గతంలో, అయ్యా ఓ టీవీలు చూస్తూ లేకపోతే సినిమాలు చూస్తూ సెల్ ఫోన్లు చూస్తూ తినేవాళ్ళు అన్లిమిటెడ్గా తింటున్నారు, ఎంత తింటున్నారో తెలియదు, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తిండి మీద దృష్టి పెట్టుకు తినండి అని. చాలాసార్లు నాకే అయింది, ఏదో టీలో కాఫీలో ఏదో తాగుతా, ఏదో ఫోన్ వస్తే ఆ ఫోన్లో మాట్లాడుతా, వాళ్ళతో మాట్లాడుతా, ఆ జాసలో ఉండి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయినప్పుడు అవన్నీ మాట్లాడేసి మధ్యలో టీ తాగేసాను, పెట్టేశాను. తర్వాత ఆ కంటిన్యూటీ, ఆ విషయాలు పనుల్లోకి వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక అరగంట పావుగంట అయినాక అసలు నేను టీ తాగానా అనుమానం వచ్చింది. బోల్డ్ సార్లు అనుమానం వచ్చింది, అసలు టీ తాగానా తాగలేదా, నాకు టీ ఇచ్చారా ఇవ్వలేదా అని. నా జీవితంలో చాలాసార్లు జరిగింది అలా. అయితే అది చిన్న టీ విషయంలో జరిగింది, ఒక్క టీ విషయంలో జరిగింది. అంటే మాకు ఆఫీస్ ఉండేది, అది అప్పుడు రెగ్యులర్గా ఉదయం సాయంత్రం టీ ఇచ్చేవాడు. అక్కడే జరిగింది. అప్పుడు చాలాసార్లు అనుకున్నా, లేదండి తాగారు, మీరు తాగారని చెప్పేవాడు. ఒక్కొక్కసారి నేను గ్లాస్ ఎత్తుక్కునేవాడిని, ఒక్కొక్కసారి నా పక్కన గ్లాస్ తీసేశారనుకోండి ఎవరన్నా, నేను తాగలేదేమో అనుకునేవాడిని. దానికి కారణం వేరే ధ్యాసలో ఉండటం. అప్పుడు అర్థమయ్యేది, ఆధ్యాత్మికతలో అందుకే ఏ పని అయినా చిన్న పని అయినా శ్రద్ధగా చేయమంటారు. అది బ్రెయిన్తో దాని మీద దృష్టి పెట్టి చేయకపోతే మనం చేసినా చేయనట్టే అవుతుంది అదని. ఇందుకే టీ తాగేసాను, టీ కడుపులో పడిపోయింది. ఇప్పుడు ఆ టీ పౌడరో, పంచదారో, పాలు అవి ఇవ్వాల్సిన శక్తిని ఇచ్చేస్తాయి, చేయాల్సిన పని చేసేస్తాయి లోపల. కానీ భావనలో నేను తాగలేదు అనుకుని మళ్ళీ ఇంకోసారి తాగడానికి ప్రిపేర్ అయిపోయాను. ఇప్పుడు చూడండి ఎంత చిత్రమో, మిగిలిన అన్నీ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు అది లోపలికి వెళ్ళింది, చేయవలసిన పని చేసేస్తుంది, ఇప్పుడు అది శక్తిగా కన్వర్ట్ అయిపోద్ది. కానీ నేను తాగలేదని భావించుకొని మళ్ళీ తాగుతాను. అలాగే తినేవాళ్ళు టీవీలు చూస్తే, సినిమాలు చూస్తే తినేవాళ్ళు అలా తినేస్తూ ఉంటారు, ఎంత తిన్నారో తెలీదు. కానీ ప్రతి వాళ్ళు అసలు టీవీ పెట్టుకోకుండా, సినిమా పెట్టుకోకుండా తినడం అనే ప్రాసెస్సే చేయట్లేదు. అంటే నాకు తెలిసిన వాళ్ళు అందరూ అలా ఉంటారని కాదు, ఎక్కువ మంది అని, ప్రతి వాళ్ళు అంటే ఎక్కువ మంది అని అందరినీ అంటాం కాదు.
ఎప్పటికీ మా ఇంట్లో భోజనం చేయాలంటే మా ఇంట్లో వాళ్ళు ముందు ఫోన్ ఆన్ చేసుకొని తింటారు. సరే తినేవాడు, నేను అసలు ఎవరికీ ఏం చెప్పట్లేదు దాని గురించి కదా, అది ఘర్షణ కాదు, విషయం చదువుతుంది, ఎవరిష్టం వాళ్ళది, మనం ఏం చేస్తాం. అంటే ఒక స్టేజ్ వచ్చేసినాక అసలు ఏదో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎవరికైనా తల్లిదండ్రులు బాధ్యతగా చెప్పటమే తప్ప, ఒక స్టేజ్ వచ్చేసినాక మనతో సమానమైన వాళ్ళు, మనకంటే పెద్ద అయిన వాళ్ళు మన తల్లిదండ్రులు ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు, అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, మనతో సమానంలో మనం జీవిత భాగస్వామి ఉండొచ్చు. వీళ్ళందరితో రోజు అలా చేయక ఇలా చేయకని చెబితే జీవితం అంతా ఘర్షణే ఉంటుంది. అసలు ఎవరు అలా చేయకూడదు, ఎన్నిసార్లు చెబుతాం, ఎందుకు చెప్పడం, మన పని మనం చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. ఘర్షణలకు కారణం పక్క వాళ్ళకి ఇచ్చే ఉచిత సలహాలే. ఎవరి ఇంగిత జ్ఞానం వాళ్ళకి పనిచేయాలి. మనం ఎలా ఉండాలో మనం తీసుకోవాలి. అలా అని చెప్పొద్దంటే వినేవాళ్ళు ఉంటే ఒకసారి చెప్పంతే, లేకపోతే ఊరుకో మెదలకుండా. అంటే పాపం తెలియక చేస్తున్నారు అనిపించితే ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పు. కాదు తెలిసే ఎడిక్ట్ అయిపోయి చేస్తున్నారు అన్నప్పుడు అసలు చెప్పేదేముంది. నేను చెప్పి చూశాను, పెద్దోళ్ళే మా వాళ్ళు చాలాసార్లు చెప్పి చూశాను. అన్నం తినేటప్పుడు ఎందుకు ఆ సెల్ ఫోన్లు ఎందుకు, ఆ టీవీలు ఎందుకని. అబ్బాయి అసలు లేకపోతే అన్నం తినబుద్దే ఇట్లేదు, అన్నం తినాలనిపించట్లేదు, అన్నం తినలేము, అది చూసేస్తే అన్నం మింగేస్తున్నామని చెప్పారు. ఓహో సరే అయితే అని చెప్పారు. దానికేముంది, అది అందరి ఇళ్లలో ఉంటుంది. ఎవరో ఉత్తములు కాదు, అది ఉపన్యాసాలు చెబుతున్నాం కానీ నేను ఉత్తముండని అనుకోబాకండి. నేను టీవీలు సినిమాలు అన్నీ చూస్తాను. కానీ విషయానికి చెబుతున్నా. అనుకుంటే అయిపోద్దా అంటే అసలు అనుకోకుండా ఏది అవ్వదు. ఇక్కడ మీరు చెడ్డ పని చేయాలన్నా, మంచి పని చేయాలన్నా, మీరు బద్ధకంగా ఉండాలన్నా, ఉత్సాహంగా ఉండాలన్నా, మీరు మంచోళ్ళు అవ్వాలన్నా, చెడ్డోళ్ళు అవ్వాలన్నా, అది ఏదైనా అనుకోనే జరుగుతుంది. అనుకోవటం అనేది జీవితంలో ఒక వాస్తవికత. అయితే అనుకుంటే అయిపోతాయా అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక అతను ఒక వస్తాదు బాడీ బిల్డర్, బరువులు లేపి కింద పెడతా ఉంటాడు. కొంచెం బాడీ గీడి పెంచాడు, అదే పనిలో ఉన్నాడు. మామూలు వాళ్ళకంటే కొంచెం ఎక్కువ బరువు లేపుతూ ఉంటాడు, అదే పనిలో ఉన్నాడు కాడు. అలా లేపి ప్రదర్శనలు ఇస్తే ఊళ్ళో వాళ్ళందరూ చప్పట్లు కొడతా ఉంటారు. ఇక ఎంత బరువు లేపాను, అంత బరువు లేపానని గొప్పలుగా చూపించుకుంటూ ఉంటాడు. ఒకసారి అతను అన్నాడు, మన ఊరు చివర ఉన్నటువంటి కొండని మొత్తాన్ని లేపి మోస్తాను చూడండి అన్నాడు. దాన్ని నెత్తి మీద పెట్టుకొని మోస్తాను అన్నాడు. ఊరోళ్ళందరూ ఆశ్చర్యపోయారు, కొండను మోయడం ఏంటిరా అని. అయితే పాపం చిన్న బరువులు మరి మోస్తున్నాడు, చూపిస్తున్నాడు. అందరికీ మోయలేనంత పెద్ద బరువులు కూడా మోస్తున్నాడు. అంటే అందరూ ఒక 50 కిలోలు అయితే ఈయన 100 మోస్తున్నాడు, 100 అయితే ఈయన 150 మోస్తున్నాడు. అలా చూపిస్తున్నాడు. వస్తుంది. అందరూ రేపు ఉదయం మనం ఊరి చివరి కొండ దగ్గరికి వచ్చేయండి అన్నాడు. కొండను మోసి చూపిస్తాను అన్నాడు. ఆశ్చర్యపోయారు. అసలు వీడు కొండనెట్ట మోస్తాడు రా నాయన, ఎవరైనా ఏదో మన మనిషికి ఒక పరిమితి ఉంటుంది కదా, కొండను మోస్తానంటాడు ఏంటి చూద్దాం, అయినా ఈ బరువులు మోసేవాడే కదా అని మొత్తం ఊరు అక్కడికి వచ్చారు. ఏం చేస్తాడని నుంచున్నాడు. అందరూ చూశారు. ఓ కండలు సరుచుకున్నాడు, కండలు మెల్లి పెట్టాడు, మెల్లి తిప్పాడు, అనేక రకాల యాంగిల్స్ ఇచ్చాడు, వస్తాదులు ఇచ్చే యాంగిల్స్ అన్ని ఇచ్చాడు. ఊరోళ్ళతో అన్నాడు, మీరు ఆ కొండనెత్తి తెచ్చి నా నెత్తి మీద పెట్టండి, నేను మోస్తానన్నాడు. మీరు అందరూ కలిపి కొండనెత్తి తెచ్చి నా నెత్తి మీద పెట్టండి, నేను మోసి చూపిస్తానన్నాడు. కొండనే వాడు లేపుతాడు. 100 కేజీలు లేపాను, లేకపోతే 150 కేజీలు లేపాను, నేను కొండలు లేపేస్తానంటే కుదురుతుందా? అలాగే అనుకుంటేనే అన్నీ అవుతాయి జీవితంలో, అది వాస్తవికత. అనుకోకుండా అసలు నువ్వు పని చేయలేవు. మీరు ఎవరైనా చూసుకోండి, మీ జ్ఞానంలోకి వెళ్ళండి, మీకు ఒక ఆలోచన పుట్టకుండా, భావం పుట్టకుండా అసలు శరీరాన్ని కదపలేరు మీరు. ప్రతి శీర్షికలో చెప్పుకుంటున్నాం ఈ విషయం. ముందు లోపల భావం పడుతుంది, ఆలోచన పడుతుంది, అది శరీరాన్ని కదుపుతుంది. అది అనుకోవటమే. అనుకొని ప్రయత్నించి తెలుసుకొని కొన్ని చేస్తుంటాం, ఇది చేయాలని అనుకొని. ఆల్రెడీ చేసేసి నీ లోపలుండి అవి మళ్ళీ ఆలోచనలుగా వచ్చి అలా చేయని చెబితే చేసుకుంటూ వెళ్తుంటాం. ఏది అది చెప్పినా నేను అనుకున్న మొత్తం అనుకుని జరుగుద్ది. అనుకోవటం అంటే దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా మనసులో జరుగుద్ది. సపోజ్ మీరు టీ పెట్టాలి, వంట చేయాలి అనుకున్నారు అనుకోండి. చిన్న ఉదాహరణలు కంటే టీ అని చిన్న ఎప్పుడు టీ అంటూ ఉంటాయి ఏదైనా ఉదాహరణ చెప్పినప్పుడు. అంటే చిన్నది కాబట్టి ఇప్పుడు టీ పెట్టాలి, టీ తాగాలి అనుకున్నారు, టీ పెట్టాలి, టీ పెట్టే టైం అయింది. మీరు చూడండి, ముందు మనకంటే ముందు మనసు వెళ్ళిపోద్ది, వంటింట్లోకి వెళ్ళిపోద్ది, పొయ్యి దగ్గరికి వెళ్ళిపోద్ది, తర్వాత మనం వెళ్తాం. అది పొయ్యి వెలిగిస్తుంది, ముందు మనసు వెలిగిస్తుంది. ఆ లైటర్ తీసుకొని స్టవ్ ఆ స్విచ్లు తిప్పి వెలిగిస్తుంది, తర్వాత శరీరం వెలిగిస్తుంది. గిన్నె తెచ్చి దాని మీద పెడుతుంది మనసు, తర్వాత
గిన్నెని తెచ్చి శరీరం పెడతారు. అంటే ముందు నీకంటే ముందు చూడండి, మీరు గమనించుకు చూస్తే ముందు మీకంటే ముందు మీ మనసు ఆ పనులు చేస్తుంటే వెనక శరీరం చేస్తూ ఉంటుంది. మనసు ముందు ఆ పనులు ఇలా చేయాలని చెబుతుంది అనమాట. అది ఆ పనులు చేయటం అంటే అది చేస్తూ ఉంటుంది ముందు. దాన్ని అనుకరించి శరీరం చేస్తూ ఉంటుంది. దీనికి పెద్ద తేడా ఉండదు, రెండు కలిసిపోయి నడుస్తున్నట్టుంటే. కానీ కాదు, సెకండ్లో 1000 వంతో 1,00,000 వంతో మనసు ముందు చేస్తూ ఉంటుంది. అంటే అక్కడ టైం క్యాలిక్యులేషన్ చెప్పలేకపోతున్నాను అంతే. కానీ సెకండ్లో 1,00,000 వంతు అయినా సరే శరీరం కంటే ముందు మనసు చేస్తూ ఉంటుంది. అదే జ్ఞాపకం, గుర్తు. లేకపోతే కొంతమంది ఏదో చేద్దామని గౌక్కుని ఇలా వచ్చేసి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నానబ్బా, ఎందుకు వచ్చాను ఇక్కడికి అనుకుంటుంటారు ఇంట్లోనే ఓల్సార్లు. చాలాసార్లు మర్చిపోతుంటాం మనం. ముందు మనసు చేస్తుంది, తర్వాత ఆ పనిని శరీరం చేస్తుంది. మీరు ప్రాసెస్ చూసుకోండి. ఈ మనసు చేయటం అంటే ఏంటి? విజువలైజేషనే, అనుకోవటమే. ఆ విజువలైజేషన్ ఏంటంటే మనసులో కనిపిస్తుంది. అందుకే మీరు మహాత్ములు చెప్పిన జ్ఞానం అంతా కూడా దర్శనములు అని పేరు పెట్టారు. వేదాంత సంపదనంతా, జ్ఞాన సంపదనంతా కూడా దర్శనములు అన్నారు. దర్శనములు అంటే ఏంటి? మేము మా హృదయంలో దాన్ని దర్శించాము అన్నారు. అంటే మనసులో చూడండి, మీకు రూపు ఉంటుంది. నా భార్య ఎలా ఉంటుంది, నా భర్త ఎలా ఉంటాడు, నా పిల్లలు ఎలా ఉంటారు, నా తల్లిదండ్రులు ఎలా ఉంటారు, ఫలానది నేను చూసినవన్నీ ఎలా ఉంటాయి, అలా ఉంటాయి అని గుర్తుండి తిరిగి మళ్ళీ వాటిని మనం గుర్తించకపోతే అసలు జీవితం ఎలా సాగుతుంది? అందుకని మొత్తం మనుషులు గుర్తుంటారు, ప్రదేశాలు గుర్తుంటాయి, విషయాలు గుర్తుంటాయి, మనం చూసినవి గ్రహించినవి అన్నీ గుర్తున్నాయి. కనుకనే రోజువారీ జీవితం జరుగుతుంది. ఆ గుర్తున్నది మనం చేయాలనుకున్నప్పుడు విజువలైజ్ అయింది మనకు లోపల, అంటే దర్శనం అయింది. అందుకని గుర్తుపెట్టాం. ఫలానా మనిషి అని ఎలా గుర్తుపెట్టాం? లోపల అది కూడా ముందు మనసు లోపల చూసుకుంది, ఆ మనిషిని గుర్తుపెట్టాం. లోపల లేనప్పుడు చూడండి, మీరు ఎవరో నాకు తెలియదండి అంటాం, లేదా ఈ పని చేయడం నాకు రాదండి అంటాం, లేదా నేను దీన్ని ఎప్పుడు చూడలేదండి అంటాం. నాకు తెలియదు, చూడలేదు అని చెప్పేవన్నీ ఏంటి? మన లోపల లేవు. లోపల ఉన్నాడని విజువలైజేషన్ ఆల్రెడీ జరుగుద్ది. అందుకని మహాత్ములు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించినటువంటి, ఆత్మజ్ఞానాన్ని అందించినటువంటి, ఆ జ్ఞాన గ్రంథాలు రచించినటువంటి మహాత్ములు అందరూ కూడా మేము దాన్ని మా అంతరంగంలో దర్శించాము అని చెప్పారు. దర్శనములు, మా తపస్సులో దర్శించామంటే వీళ్ళకేదో మహిమలుగా మాయలుగా కనిపోవటం కాదు, అర్థం అవటం. అర్థమైంది లోపల, మనకి అర్థమైంది లోపల మన మనసులో అలా స్థిరంగా ఉంటుంది చూడండి, అది దర్శనమే. దర్శనం అంటే కంటితో చూసేది కాదు, లోపల కనపడటమేగా. ఇప్పుడు మనకు తెలిసినవన్నీ మన లోపల దర్శనాలుగానే ఉన్నాయి. ఆ దర్శనాలుగా ఉన్నాయి కాబట్టే మనం దాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకుని అవి చేయగలుగుతున్నాం. జ్ఞాపకాలు అంటే అవే, మెమరీ అంటే అదే. మొత్తం అది కలిపితే మనసు అంతా పాత్యంతకే పచ్చడే. మనసులో ఉన్నదంతా మెమరీ, జ్ఞాపకాలే. అవన్నీ విజువలైజ్ అవుతానే ఉంటాయి. ఇప్పుడు నువ్వు పదే పదే విజువలైజ్ చేసుకోవటం వలన సంవత్సరం అవ్వకుండా పరీక్ష పాస్ అయిపోతావా? నువ్వు అలా కూర్చొని, అంటే నేను విజువలైజేషన్ ప్రక్రియను తప్పు పట్టట్లా, దాంట్లో వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను తప్పుగా భావించుకోబాకండి. అందులో ఉన్న ప్రాక్టికాలిటీ ఒకటి ఉంది. నువ్వు చదవకుండా పాస్ అవ్వలేవు. నువ్వు చదివినా కూడా పాస్ అవ్వాలి అంటే అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి అక్కడ. పరీక్ష పేపర్ ఇచ్చేవాళ్ళు వేరే వాళ్ళు, ఎటువంటి క్వశ్చన్లు వస్తాయో, నువ్వు చదివినవి వస్తాయో, నువ్వు చదవని దాంట్లోంచి వస్తాయో, నువ్వు రాసినాక పేపర్లు దిద్దేవాళ్ళు వేరే వాళ్ళు, వాళ్ళు వేసే మార్కులను బట్టి ఉంటుంది. అనేక కారణాలు చుట్టూ కలవాలి. కానీ నువ్వు చదవటం అనేది చేయాలి. మళ్ళీ నువ్వు చదివినా కూడా అనేక కారణాలు కలవాలి. అలాగే జీవితంలో నువ్వు ఏ పని చేయాలని నువ్వు అనుకొని చేయొచ్చు, డబ్బు సంపాదనకి వెళ్ళొచ్చు. కానీ నువ్వు డబ్బు సంపాదించాలి అంటే ఎక్కడి నుంచి? మనుషుల నుంచే సంపాదించాలి. నువ్వు సంపాదించేటప్పుడు ఎదుటి వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది నువ్వు ఎంత సంపాదించగలుగుతావు అని. నీ చుట్టూ అనేక పరిస్థితులు కలిసి రావాలి. కానీ ఎంతో కొంత అయితే గ్యారంటీగా సంపాదిస్తావు, అసలంటూ ప్రయత్నించావు కనుక. అసలు రాకుండా ఉండదు. కానీ నువ్వు అనుకున్నంత వస్తుందా రాదా, అంతకంటే ఎక్కువ వస్తుందా, అంతకంటే తక్కువ వస్తుందా అనేది చుట్టూ ఉన్న భౌగోళిక పరిస్థితుల్లో మనుషులందరూ చేస్తున్న ప్రయత్నాల మీద ఉంటుంది. అలా మొత్తం జీవితంలో మనం అనుకునేవన్నీ మనుషులతోనే ఉంటాయి, మనుషుల మీదే ఉంటాయి. కాబట్టి పూర్తిగా మనం అనుకున్నవి చేయగలమా, చేస్తామా, జరుగుతాయా, జరగవా అనేది పూర్తిగా మన చేతిలో ఉండదు. మన చుట్టూ ఉన్న మనుషుల మీద ఉంటుంది. మనం ఒక్కళ్ళమే చేసే మన చేతిలో ఉండొచ్చు. ఇప్పుడు మనం ఒక్కళ్ళు టీ పెట్టడం మనం ఒక్కళ్ళమే చేస్తాం అనుకోండి,
అది మన చేతిలో ఉండొచ్చు. జాగ్రత్తగా దాని మీద శ్రద్ధ పెట్టుకుంటే చక్కగా టీ పెట్టచ్చు. ఇప్పుడు వంట చేయటం మన ఒక్కళ్ళ చేతిలోనే ఉందనుకోండి, పదార్థాలన్నీ అక్కడ ఉన్నాయి అనుకోండి, దాని మీద దృష్టి పెట్టి చేస్తే జాగ్రత్తగా చేయొచ్చు. అలా ఒక్కళ్ళే చేసే పనిలో నీ సమర్థతను నువ్వు నిరూపించుకోవచ్చు. కానీ నువ్వు ఒక్కళ్ళే పనిచేసేది నేను ఒక్కడనే, నేను ఒక్కదాన్నే అయినా ఫలితాలు చుట్టూ ఉన్న అందరి మీద ఆధారపడిన దాకా రావాలి అన్నప్పుడు వాళ్ళందరి ప్రకారం కూడా ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ప్రపంచంలో మేజర్ పనులన్నీ కూడా, అంటే మనకు ఏదైనా వచ్చేవి, మనం పొందేవి ఏవైనా కూడా చుట్టూ ఉన్న అందరి మీద ఆధారపడే ఉంటాయి. ఎందుకంటే మనుషుల నుంచే మనుషులు పొందాలి. ఇవన్నీ అంతే. అందుకే కుటుంబంలో అశాంతి ఏంటి అంటే, కుటుంబంలో నలుగురు ఉంటారు, నలుగురికి ఆనందాన్ని శాంతిని పంచాలి. ప్రతి వాళ్ళు ఎదుటి వాళ్ళకు పంచాలి. ప్రతి వాళ్ళు ఎదుటి వాళ్ళ నుంచి ఆశిస్తారు. కాబట్టి నేను శాంతిగా ఉండాలి అంటే నా చుట్టూ ఉన్న నలుగురు నుంచి కూడా శాంతి రావాలి. నేను ఎంత శాంతిగా ఉన్నా నా చుట్టూ ఉన్న నలుగురు నన్ను అశాంతికి లోన్ చేస్తున్నాను. ఏం చేయాలి? ఇప్పుడు నేను పడుకుందాం అనుకున్నా, ప్రశాంతంగా పడుకున్నా చక్కగా రాత్రి 9, 9:30 అయిందో టైం ప్రకారం పడుకున్నా. పక్కన మోతలు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు టీవీలు పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏదో ఒకటి ఆడుకుంటున్నారు అనుకోండి, ఏ గేమ్లో ఆడుకుంటూ అరుస్తున్నారు అనుకోండి, లేదా ఫోన్లు మాట్లాడుకుంటున్నారు, సంథింగ్ సౌండ్స్ చేస్తున్నారు. ఏం చేయాలి? ఇప్పుడు నా కుటుంబ సభ్యులే. అప్పుడు వాళ్ళు ఆనందిస్తున్నారు, అది వాళ్ళ ఆనందం. నా వరకు చూసుకుంటే నాకు అశాంతి అది. కానీ వాళ్ళు ఎందుకు టీవీ చూస్తున్నారు? వాళ్ళ ఆనందం కోసం. వాళ్ళు ఎందుకు చప్పులు చేస్తున్నారు? వాళ్ళ ఆనందం కోసం. నన్ను డిస్టర్బ్ చేయాలని కాదు. వాళ్ళకి నిద్ర రాలేదు, వాళ్ళు నిద్రపోయే టైం అది కాదు, కాసేపు నిద్రపోతారు. అప్పుడు ఏమైంది? ఘర్షణ అవుతుంది. అంటే ఇక్కడ ఘర్షణ అని కాదు, నువ్వు అనుకున్నవన్నీ అయిపోతాయా అంటే అలా అవ్వాలంటే ఎన్ని పరిస్థితులు ఉన్నాయో సామాన్య ఉదాహరణలు మన ఇంట్లోనే చెబుతున్నా. అలా నేను కూర్చొని నాకు డబ్బు రావాలి, నాకు అన్నీ సమకూరిపోవాలి, నాకు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అనుకుంటే అయిపోతున్నాయి, అవి మహిమలు మాయలుగా అయిపోతున్నాయి అంటే అసలు వాస్తవ జీవితంలో ఎలా కుదురుతుంది? ఎలా జరుగుతుంది? ఒకవేళ అయిపోతుంది అన్నప్పుడు మీరు మీ దగ్గర ఫీజులు ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఇలా అనుకో అయిపోతుందని పుస్తకం రాశారు, ఆ పుస్తకాన్ని మీకు డబ్బులు కమ్మారు, ఆ పుస్తకం మీద వాళ్ళకి ఆదాయం వచ్చింది, వాళ్ళు అనుకున్నది అయిపోయింది. అనుకుంటే అయిపోతుందని పుస్తకం రాసాము, అనుకుంటే అయిపోతుందని లెక్చర్లు చెప్పాము, అనుకుంటే అయిపోతుందని అనేక వేదికల్లో ప్రజల్ని అట్రాక్ట్ చేసి రకరకాల విధానాల్లో చెప్పాము. ఏంటి? మాకయ్యింది, మీ నుంచి మాకు డబ్బు రావాలనుకున్నాం కాబట్టి మీ అందరూ ఇలా అనుకుంటే అయిపోద్దనే కాన్సెప్ట్ని తయారు చేసి మీకు చెప్పాము, పుస్తకాల రూపమో ఇంకో రూపమో. మాకైతే డబ్బు వచ్చింది, మాకయ్యింది అది. మీరు మేము చెప్పినవన్నీ నమ్మి ఆ పుస్తకాలు కొనుక్కున్నారు కాబట్టి, లేదా మేము చెప్పినవన్నీ నమ్మి అందులో పార్టిసిపేట్ చేసి డబ్బులు కట్టారు కాబట్టి మాకయ్యింది. మీకేమవుద్ది? మీ గొడవ మీరు పడండి. ఇది కాన్సెప్ట్. అనుకోకుండా అసలు అవదు. మళ్ళీ చెబుతున్న వాస్తవ జీవితంలో అనుకోవడం అనే పరిధి చూడండి. ఇప్పుడు కొంతమంది ఇలా రాసుకోండి, అలా రాయండి, ఇన్నిసార్లు రాయండి, అన్నిసార్లు రాయండి, లేకపోతే ఈ మంత్రం అనుకోండి, ఈ అక్షరాలు అనుకోండి, ఈ అనుకోండి అని చెబుతూ ఉంటారు. మామూలుగా చూడండి, ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం, మనం ఎందులో అనుకుంటాం? తెలుగులో అనుకుంటాం. తమిళంలో అనుకుంటారు, కన్నడ వాళ్ళు కన్నడలో అనుకుంటారు, వాళ్ళు మలయాళంలో అనుకుంటారు. అలా ప్రపంచవ్యాప్తంగా ఏ భాషలో ఆ భాషల్లో అనుకుంటూ ఉంటారు కదా. ఎందుకు ఏ భాషలో అనుకుంటే అవుద్ది? ఏ అక్షరాలు అవుతాయి? ఏ అంకెలు అవుతాయి? ఆలోచించుకోండి ఒకసారి. అంటే అనుకోవడానికి భాష, మనం ఇది అనుకున్నాం కానీ ఈ భాషలో అనుకుంటున్నాం కానీ అనుకోవటం అనేది భావస్వరూపం, భావం అంతే. భాషలతో పని లేదు. భాష వ్యక్తీకరణకు వచ్చింది. అనుకోవడానికి భాష అక్కర్లా. నాలో నేను అనుకోవడానికి భాష అక్కర్లా, మీకు చెప్పడానికి భాష కావాలి. మీలో మీరు అనుకోవడానికి భాష అక్కర్లా, ఎదుటోళ్ళకి చెప్పడానికి భావ వ్యక్తీకరణకి భాష కావాలి. కాబట్టి ఇప్పుడు భాషలతో పని లేదు. ఫలానాది ఉత్తమమైన భాష, ఇందులో ఉన్న ఎలా అనుకుంటేనే అయిపోతాయి, ఇవన్నీ ఉచ్చరిస్తే అయిపోతాయి అనుకుంటే మీరు ఆలోచించుకోండి. పని ఎన్ని భాషలు ఉన్నాయి ప్రపంచంలో? అప్పుడు ఆ భాష వాళ్ళకే అవుతాయి, మిగిలిన వాళ్ళకి అవ్వా. జ్ఞానం అంటే వాస్తవంగా ఆలోచించడం, దేన్ని తక్కువ చేయటం కాదు, విధానాలను దేన్ని నేను కించపరచట్లా. అసలు అనుకోవటం అనే శక్తి మనలో ఒకటి ఉంది.
అది సహజంగా ఇవ్వబడింది, అదేం పెద్ద విషయం కాదు. శక్తి అంటే ఉన్నదంతా శక్తే. ఇదేంటని గడ్డి పరకలో ఏముందో మనలో అదే ఉంది, దుమ్ము కణంలో ధూళి కణంలో ఏముందో మనలో అదే ఉంది. అప్పుడు గొప్పతనం లేదు, తక్కువతనం లేదంటున్నా. ఆ స్థితిని మీరు అర్థం చేసుకోండి, అది సహజత్వము. ఈ మధ్య యూట్యూబ్లో చూశాను, ఆయన పేరు చెప్పడం ఎందుకు పాపం, ఎవరిని క్రిటిసైజ్ చేయాలని నాకు లేదు, కానీ డైరెక్ట్గా మీరు కూడా చూడొచ్చు. మీరు యూట్యూబ్లో ఎత్తుక్కొని చూడండి, కాన్సెప్ట్ చెబుతున్నా. ప్రజల్ని కూర్చోబెట్టి బోర్డులు పెట్టి మీ మనసుల్లో మీరందరూ కూడా నా మనసు గురువు గారికి తెలియకూడదని అనుకోండి. స్వయంగా ఆయన చెప్పిన మాటలు యూట్యూబ్లో విన్నవే చెబుతారు. గురువు గారికి తెలియకూడదు అనుకోండి, అంటే గురువు గారు అంటే ఆయనే చెప్పి, ఆయన మీ మనసులో ఏముందో మీరేమనుకుంటున్నారో మొత్తం నేను చెప్పేస్తాను, మీ మొత్తం చరిత్ర అంతా చెప్పేస్తానని రాస్తున్నాడు అక్కడ. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇది, మీ సమస్య ఇది, మీకు ఉన్నది ఇది అని ఒక 5-6 పాయింట్లు రాస్తున్నాడు బోర్డు మీద. రాసి ఎవరో ఒకళ్ళు పిలిచి ఇది 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 మీదే అని చెబుతున్నాడు. ఈ డేట్ ఆఫ్ బర్త్ మీ అమ్మాయిదేనా? మా అమ్మాయిదేనండి. నాకు ఎలా తెలుసు? నువ్వు చెప్పావా? నేను చెప్పలేదండి. మరి నాకు ఎలా తెలుసు? అమ్మో మీరు మహిమపరులండి గురువు గారండి. ఆయనే చెబుతున్నాడు, నేను మహిమపరుడిని, నాకు అన్నీ తెలుసు. మీ అమ్మాయి మీ మాట వింటదా అంటే కొన్ని వింటది, కొన్ని విందండి. ఇదిగో పైన రాశాను, అమ్మాయి మాట వినదు. రాశానా అని చూపిస్తున్నాను, రాశారండి. అందరూ చప్పట్లు కూడా వేస్తున్నారు ప్రతిదానికి. అన్నీ విన్నాను. సుమారు పాపం చక్కగా ఒక అరగంట ప్రోగ్రాం పెట్టాడు ఆయన. అసలు అంత డైరెక్ట్గా యూట్యూబ్లో ప్రోగ్రాంలు పెడుతుంటే నీకు అన్నీ తెలుసు కదా అని ఏ గవర్నమెంట్, ఏ పోలీసు వాళ్ళు, ఏ చట్టాలు వెళ్ళి వాళ్ళని ప్రశ్నించట్లా. అంటే ప్రశ్నించాలంటే అన్ని డిపార్ట్మెంట్లు ఎక్కడ ఉంటాయి పాపం. ఇప్పుడు నీకు అన్నీ తెలుసు కదా, ఇప్పుడు ఏం జరగబోతుంది చెప్పు. ఇవాళ ఎన్ని విమానాలు కోల్తాయి, ఎన్ని విమానాలు సరిగ్గా వెళ్తాయి, వాళ్ళు ఎంతమంది చచ్చిపోతారు, ఎంతమంది బతుకుతారు, ఎన్ని రైళ్ళు ఏమవుతాయి చెప్పు అని చెప్పి కూర్చోబెట్టి తాట ఊడేటట్టు కొట్టాలి వీళ్ళందరినీ. చెప్పు మొత్తం అని, నువ్వు చెప్పినవి జరగకపోతే సత్యవే అని. గవర్నమెంట్ శిక్షలు పెట్టాలి వీళ్ళకి, నువ్వు ప్రూవ్ చేయని లేవయ్యి. అలా పెట్టాలంటే ఏంటి, ప్రతి మనిషికి ఒకరిని పెట్టాలి. అంటే సగం మంది మనుషులు ఇప్పుడు మన పక్క మనిషిని గమనించేటువంటి నిఘా వ్యవస్థ అయిపోవాలి. ఎక్కడ ఉంటారు అంతమందికి ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇవ్వడం ఎలా కుదురుతుంది? అందుకని ఇలాంటి వాళ్ళు అన్నీ సాగుతున్నాయి. మీరు చూడండి, కొన్ని చాలా సహజమైన విషయాలు, మాటలు మీకు చెబుతానేనండి. ఎవరికైనా సరే పిల్లలు మాట వింటలేదు అని బోర్డు మీద రాయండి. తల్లిదండ్రులు అందరికీ ఇది వర్తిస్తుందా వర్తించదా మీరు ఒకసారి చూసుకోండి. ఎంత మాట వినే తల్లిదండ్రులకైనా, మొత్తం పిల్లల జీవితకాలం మాట వినే వాళ్ళకైనా అప్పుడప్పుడు మాట వినకుండా ఉండడం జరుగుద్దిగా. ఆ ఒక్కసారి ఏం తల్లిదండ్రులు అనుకుంటారు, అందరూ అవును ఇది నాకు అప్లై అవుద్ది అనుకుంటారు. కొన్ని కామన్ మాటలు ఉంటాయి. మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మీకు ఆర్థికంగా ధన ఇబ్బందులు ఉన్నాయి, మీకు కావాలంటే మీరు ఎంత దాచుకున్న వాళ్ళైనా అందరూ డబ్బు కోసమే పనిచేస్తున్నాం. దాచుకునే వాళ్ళకి కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది, ఎంత సంపాదించుకోవాలి, ఎంత కావాలని. కాబట్టి నేను అంతకి వెళ్ళలేదు కాబట్టి నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటుంటారు. నేను అపర కుబేరుల్ని, కోటేశ్వరులను కూడా చూశాను, ఎప్పుడూ నిరంతరం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని బాధపడుతుంటారు. అది అందరికీ వర్తిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీకు సుఖం లేదు, శాంతి లేదు, అశాంతిగా ఉన్నారని రాయండి ఒక లైన్. ఎంత బాగున్నోళ్ళైనా ఏదో ఒక చిన్న దశలు జీవిత భాగస్వాములు అన్నాక జీవితం మొత్తంలో ఘర్షణ రాకుండా ఎందుకు ఉండదు? అదే ప్రతి జీవిత భాగస్వామి తన పక్క వాళ్ళతో అసంతృప్తిగా ఉంటారు. పొరుగుంటి పొల్లకూర రుచి అని ఒక సామెత ఉంది. ఇంట్లో మన వాళ్ళు ఏం వండినా మనకి రోజు అలవాటు అయిపోయి అలా ఉండి పొరుగుంటి పొల్లకూర రుచి అని సామెత అందుకే వచ్చింది. ఎందుకని? ఒక్కసారి ఎప్పుడో కలుస్తాను, మళ్ళీ రోజు వాళ్ళంటే తింటుంటే అది కూడా నచ్చదు. ఇది కామన్గా అందరికీ సరిపోతాయి పాయింట్లు. ఆర్థిక ఇబ్బందులు అందరికీ సరిపోతాయి. నీది ఇచ్చే చెయ్యి కానీ తీసుకునే చెయ్యి కాదని చెబుతాడు. అంటే నీది పెట్టే స్వభావమే కానీ తీసుకునే స్వభావం కాదు, నీది ఇచ్చే చెయ్యి కానీ తీసుకునే చెయ్యి కాదు అని రాయండి. కానీ నీ దగ్గర తీసుకున్న వాళ్ళు అందరూ నిన్ను మోసం చేస్తున్నారు, నీకెవరో తిరిగి ఇవ్వట్లేదా అని రాయండి. మొత్తం అందరూ దాన్ని తమకు తీసుకుంటారు. పిల్లికి బెచ్చం పెట్టినోడు కూడా తీసుకుంటాడు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఇలా చెయ్యి విసిరితే 4 మెతుకులు రాలిని ఆ పిల్లి తినేసింది, కానీ దొంగ మొండ దానికి కృతజ్ఞత లేదు నా పట్ల అనుకుంటాడు.
అందరికీ ఉంటాయి కామన్గా కొన్ని. మీకు మానసిక ఇబ్బందులు ఉన్నాయి, మానసిక అశాంతి ఉంది, శారీరక ఇబ్బందులు ఉన్నాయి. దాని శారీరక ఇబ్బంది లేని మనిషి ఉంటాడు అసలు ప్రపంచంలో ఏదో ఒక రకంగా. ఏమీ లేకపోతే నేను నీరసంగా ఉందనుకుంటాడు అప్పుడప్పుడు, లేదు బాగా బరువు ఉన్నాను అనుకుంటాడు, బాగా చిక్కిపోయాను అనుకుంటారు, స్త్రీలేని పురుషులేని. లేదా అసలు ఏదో ఒక సమస్య ఉన్నవాళ్ళే 199 మంది ఉంటారు. ఈ శారీరక సమస్య మానసిక అశాంతికి ఎందుకు మానసిక అశాంతి లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఇలా కామన్గా చాలా చేయొచ్చు. ఏమంటే మరి వాళ్ళందరూ చేసేస్తున్నారు, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ రాశారు, అక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పేశారంటే అవన్నీ చాలా ఈజీ విషయాలండి. అవి తెలుసుకుంటారు, ఎవరి దగ్గర తెలిసిన వాళ్ళని పిలుస్తారు, లేదా వాళ్ళని కూర్చోబెట్టుకుంటారు. అసలు నిజంగా తెలుసుకొని చేయగలిగిన వాళ్ళకే ఒకటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నీ డేట్ ఆఫ్ బర్త్లు చెప్పడం ఎందుకు, ఈ చిలక జోస్యాలు చెప్పడం ఎందుకు, మిమ్మాయి మాట ఎందని చెప్పడం ఎందుకు, ఇవన్నీ బోర్డుల మీద రాయడం ఎందుకు. మళ్ళీ ఆయన గురువు గారు ఏమడుగుతున్నారు తెలుసా? ఎదురుగుండా వచ్చిన ఆవిడ్ని, ఒక స్త్రీ వచ్చింది, ఆవిడకి అనమాట ఇవన్నీ చెబుతున్నారంటే చాలా మంది ఉన్నారు అక్కడ, వేల మంది కూర్చొని ఉన్నారు, అందరూ చప్పట్లు కొట్టేస్తున్నారు. ఆయన నాకు మహిమలు సిద్ధులు శక్తులు అన్నీ సర్వం నాకు తెలుసని డైరెక్ట్గా చెబుతున్నాడు ఆయన. నేను ఆయన పేరు చెప్పట్లేదు అంతే. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు వీళ్ళకి చట్టాలు లేవు, వీళ్ళని పట్టుకునేవాళ్ళు లేరు. నీకేం తెలుసు? ఇప్పుడు చెప్పు, పలానా దొంగతనం జరిగింది, పోలీసు వ్యవస్థలకు తీసుకెళ్ళిపోండి, క్రైమ్లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఈయన కూర్చోబెట్టి ఈయనకు ఉద్యోగం ఇచ్చేయండి, మేము ఎప్పటి నుంచో పట్టుకోలేకపోతున్నాం, ఈ దొంగ ఎక్కడ ఉన్నాడు చెప్పమనండి, చెప్పకపోతే చెత్త కొట్టేయండి అంతే. లేదు మాకు ఇప్పుడు ఇది మర్డర్ కేసు సాల్వ్ అవ్వట్లేదు, ఎవరు చేశారు ఈ మర్డర్ చెప్పు, ఎలా చేశారు, మొత్తం నీకు తెలుసుగా కనపడిపోద్దిగా, సినిమా అంతా చెప్పి నిరూపించి మేము వెళ్ళి పట్టుకుంటాం అని చెప్పి చెప్పలేకపోతే చెత్త కొట్టేయండి, ఇలా ప్రజలను మోసం చేస్తామని. కానీ చట్టాలు అని మళ్ళీ ఎవరిని అడుగుతాం మనం? చట్టాలు ఎన్ని డిపార్ట్మెంట్లు పెడతారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు? చెప్పాక ప్రతి మనిషిని గమనించి ఇంకో మనిషి కావాలి అప్పుడు. అయితే ఇదేం అయిపోదు అనుకోండి, కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది, ఎవరు చేసింది వాళ్ళు అనుభవించక తప్పదు. ఈ తాత్కాలిక మోసాలతో సాగుతూ ఉంటారు, కానీ కర్మఫలం మీద పడుతుంది, వచ్చి తప్పదు. ఇది రావణాసురుడిని చంపడానికి రాముడు వచ్చాడు, మొత్తం కౌరవుల్ని చంపడానికి కృష్ణుడు వచ్చాడు, ఎంతో మందిని చంపేళ్ళాడు కృష్ణుడు, ఎంతో మందిని చంపాడు రాముడు, ఒక రావణాసురుడిని కాదు. రావణాసురుడి వరకు వెళ్ళటం లాస్ట్. అప్పట్లో రావణాసురుడిని చంపటం లాస్ట్. రావణాసురుడికి సంబంధించినటువంటి బ్యాచ్ అందరినీ, మొత్తం 14 ఏళ్ళు వనవాసంలో అయిన బ్యాచ్ అందరినీ స్టార్టింగ్ నుంచి చెడ్డోళ్ళు అనే వాళ్ళందరినీ, అంటే రాక్షసులు అంటే చెడ్డవాళ్ళు, మొత్తాన్ని చంపుకుంటూ వెళ్ళిపోయాడు. ఆఖరోడు రావణాసురుడు. అందరూ అయిపోయినాక వాడి బ్యాచ్ అది. అందరినీ లేపుకుంటూ వెళ్ళిపోయాడు. వాడు ఫ్రెండ్ వాళ్ళని ముందే లేపేశాడు. ఇక్కడ వాడు రావణాసురుడి కంటే బలవంతుడు. ఇక మామూలు రాక్షసులు రావణాసురుడికి సంబంధించిన సైన్యాన్ని అయితే ఆయన లక్షల కోట్ల మందిని చంపుకుంటూ వెళ్ళిపోయి చిట్ట చివరిలో రావణాసురుడిని చంపాడు. అంటే చెడు సంహారము అని అర్థం అది అప్పటికే, ఆ కాలంలో. అలాగే కౌరవులు అన్నప్పుడు కౌరవుల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, 11 అక్షోహిణుల సైన్యం. మీరు ఆలోచించండి, అధర్మం జరిగింది, జోదం ఆడారు, పోన్లే ఏదో ఆడారు, ఓడిపోయారు, అన్నదమ్ములు బిడ్డలే, పోనీ వనవాసం అయినాక వచ్చినాక ఇస్తామన్నారు, పోనీ బయట వాళ్ళు జోదం చూడలేదు కాబట్టి అప్పట్లో ఉండేవేమో, పోన్లే ఆడారు ఓడారు కాబట్టి అందరూ ఒప్పుకున్నారు, వీళ్ళు వనవాసం అయిపోయింది, తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినాక రాజ్యం ఇవ్వాలి అనేది ధర్మం కదా. నేను ఎవరు పీక్కోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నేను రాజ్యం అయితే ఎవరు కావాలంటే దమ్ముంటే యుద్ధం చేయండి అంటున్నాడు అంటే అది తప్పని చెప్పాలిగా. అందరూ చెప్పకపోగా పాండవుల కంటే కౌరవుల వైపే ఎక్కువ మంది వచ్చారు సపోర్ట్ చేసి, దుర్యోధనుడికే సపోర్ట్ చేశారు ఎక్కువ మంది చేసి. 11 అక్షోహిణుల సైన్యం. అక్షోహిణి అంటే ఊరుకున్న 1,00,000 అనుకోండి, ఎంతో లెక్క. మళ్ళీ అవన్నీ మనం అందులోకి వెళ్ళే లెక్కలు తీసుకోవచ్చు, అక్షోహిణికి ఎంతమంది ఉంటారని అవన్నీ ఆల్రెడీ లిఖించబడి ఉన్నాయి, మనం ఏం కొత్తగా చెప్పక్కర్లా, భారతంలో రాసి ఉన్నాయి. నేను ఊరికనే మీకు ఊహగా చెబుతున్నా, లెక్కలతో పని ఏముంది, మనకి సబ్జెక్ట్ అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవటం. 1,00,000 అనుకోండి సరదాగా, 11 లక్షల మంది ఆయనే పోస్తే 7 అక్షోహిణుల సైన్యం ఈయనే పోయింది, అంటే 7 లక్షల మంది అనుకోండి ఊరికి. అంటే మనం ఇప్పుడు లక్షలు అంటే వాళ్ళు అక్షోహిణులు అంటున్నారు, 1,00,000 అక్షోహిణి ఒకటిని కాదు నేను చెప్పేది, అనుకోండి అంటున్నా. అంటే ఎక్కువ మంది ఎటు ఉన్నారు, చెడు వైపు ఉన్నారు. అంటే ఇప్పుడు చెడుని నశింపజేయడానికి ఏం జరగాలి? ఎక్కువ మంది వాళ్ళు ఉన్నప్పుడు భారీ విధ్వంసం జరగాలి. ఆ భారీ విధ్వంసం దగ్గరుండి
కృష్ణ భగవానుడు జయించాడు. అది అంటే మనకు చరిత్ర చెప్తున్నది. అంటే ఈ చరిత్ర ఏం సాక్ష్యం చెబుతుందంటే ఎప్పుడు కూడా చెడు విధ్వంసంలో నశించిపోద్దని చెబుతుంది, చెడుకు నశింపే అని చెబుతుంది. రాముడు మిగిలాడు, రావణాసురుడు మధ్యలోనే పోయాడు. పాండవులు మిగిలారు, దుర్యోధనుడు కౌరవులు మొత్తం అంతా ముందే పోయారు. వాడికి సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ ముందే పోయారు. అంటే ఏంటి, చెడు ముందే పోతుంది, అదేం ఉండదు, మంచి అప్పటికే ఉంటుంది. ఉండాల్సినంత కాలం దాని ఆయువు ప్రకారం చిరస్థాయిగా జీవించి వెళ్తుంది. అది మంచికి ఎప్పుడు కూడా దానికి సృష్టి ఏమి నియమించిందో దాని అంత ప్రకారం జీవించి వికాసవంతంగా హాయిగా జీవించి వెళ్తుంది. చెడు ఎప్పుడు కూడా అర్ధాంతరంగా పోతుంది. అంతే. ఈ మంచి చెడుల స్వేచ్ఛ మనకు ఇవ్వబడింది. అందులో నువ్వు చెడు అధికంగా ఉందనుకో అర్ధాంతరంగా పోతావు, అంతే, అంతకు మించి ఏం లేదు. సాక్ష్యం అది. అలా పోవటానికి అలా ఎప్పుడు ధర్మరక్షణకే ఈ సృష్టి ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. అదే మనం చెప్పుకునేది ఆధ్యాత్మికత. మంచిగా ఉండండి, మంచిగా ఉండండి, మంచిగా ఉండండి. మంచిగా ఉంటే నీకు అంత సాఫీగా హాయిగా చివరి వరకు నీకు నిర్ధారించబడిన ఆయువు ఏంటో ఆయువు వరకు అంత సంతోషంగా సాగిపోద్ది. ఇంకా నిర్ధారించబడింది నీకేముందో అంటే ఒక మానవుడుగా నేను అనంత ఆత్మశక్తిని నువ్వు తెలుసుకోవచ్చు. అది అంత ఛాన్స్ నీకు ఇవ్వబడింది కాబట్టి నీకు ఆ ఛాన్స్ వరకు నేను నడిపిస్తుంది. అది నీకు ఇస్తుంది, అన్ని ఛాన్సులు ఇస్తుంది, నిన్ను నువ్వు తెలుసుకునే ఛాన్స్ కూడా ఇస్తుంది. అలా ఇచ్చి నువ్వు అనంత ఆత్మశక్తిలో లీనమైపోతావు. కాదు చెడులోకి వెళ్తావా, ఎల్లు, అర్ధాంతరంగా పోతావు, మధ్యలో బాధలు అనిపిస్తావు, కష్టాలు అనిపిస్తావు. నీ చెడుని బట్టి, చెడు స్థాయిని బట్టి. ఏదైనా అది నశింపే, అది దుఃఖమే, అది బాధే, అది కష్టమే, ఉన్నా కష్టమే. ఇబ్బందులు పడుతూ ఉంటావు, బాధలు పడుతుంటావు, కష్టాలు పడుతుంటావు. అవే మన శరీరంతో మనసుతో మనం అనుభవించే శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక అన్ని రకాల కుటుంబిక బాధలు, అశాంతులు అన్నీ అవే. మంచిగా ఉండండి, మీరు ఏమి ఉండదు, హాయిగా చక్కగా సాగిపోద్ది. ఏవో చిన్న చిన్న దేశకాల పరిస్థితుల్లో వచ్చే ఉంటాయి, కానీ మంచిగా ఉన్నోళ్ళు వాటిని ఈజీగా అలా ఎదుర్కొని వెళ్ళిపోతారు. మంచివాళ్ళు ఎదుర్కోవటానికి కూడా అలవాటు పడిపోయి ఉంటారు. మంచివాళ్ళు అన్నీ సాధించుకుంటారు, ప్రయత్నించుకుంటారు. ఆ సాధించుకునే స్థితుల్లో ప్రయత్నంలో ఎదుర్కొంటారు, వచ్చిందంతా తృప్తి పడతారు. అలాని రాకుండా ఎందుకు ఉంటుంది వాళ్ళకి? కానీ తృప్తి ఉంటుంది వాళ్ళకి. చెడు ఎక్కడ జరుగుద్ది అంటే తృప్తి లేని చోట, ప్రయత్నంలోనే అడ్డదిడ్డంగా ఉంటుంది. అందుకని ఏదో నా మీద పడిపోద్ది, నాకు వచ్చేస్తుందని అనుకోబాకండి. అసలు మంచి వాళ్ళకి రాదు, చెడ్డవాళ్ళకి రాదు. ఎవరైనా చెడైనా నువ్వు ప్రయత్నించి చేసుకుందే, మంచి అయినా నువ్వు ప్రయత్నించి చేసుకుందే. ఆకాశం నుంచి ఊడిపడదో, అది నేను చెప్పదలిచింది. అనుకుంటే అయిపోద్దా అంటే అసలు అనుకుంటే అవటమేనండి ప్రాసెస్ ఇక్కడ ఉంది. అనుకుంటే ఉంది ప్రాసెస్ ఇక్కడే. కాబట్టి ఈ భాషలో అక్షరాలు అనుకుంటే, ఆ భాషలో అక్షరాలు అనుకుంటే, ఈ అక్షరాలను ఎలా అనుకుంటే, ఆ పదాలను అలా అనుకుంటే, ఆ బొమ్మలను ఎలా అనుకుంటే అవుద్ది అనుకుంటే మీ భ్రాంతి అది. ఎందుకో తెలుసా, ప్రపంచం అంతా భాషలు అనేకం ఉన్నాయి. ఎవరి భాషల్లో వాళ్ళు తయారు చేసుకుంటారు. మళ్ళీ అలానే నేను దేన్ని తక్కువ చేయట్లే. నువ్వు చేయకుండా అవ్వదు, నువ్వు అనుకోకుండా ఏది చేయలేవు. అసలు నేను అనుకోకుండా నీ జీవితం మెలకువే ప్రారంభం అవ్వదు. మీకు మెలకు వస్తే నేను అనుకోవాలి, నేను ఈ శరీరం అనుకోవాలి. నేను ఈ శరీరం అనుకుంటేనే నువ్వు కాలు కదపగలవు, చేయి కదపగలవు, ఏదైనా కదపగలవు, శరీర అవయవాలు ఏ పనైనా చేయగలవు. అది అనుకోవటమే. నేను ఈ శరీరం అన్నప్పుడు నీ రూపు, నీకు తెలిసినవి అన్ని గుర్తుండటం విజువలైజేషనే. కానీ నువ్వు కూర్చొని నాకు ఒక 2 కేజీలు బంగారం వచ్చేయాలి, 100 కోట్ల డబ్బు వచ్చేయాలి, నేను కోటేశ్వరుడిని అయిపోవాలని విజువలైజ్ చేసేసుకుంటూ నీలో నువ్వు అనేసుకుంటూ నాకు ఎక్కడో అద్భుతమైనటువంటి అపరూప సౌందర్య రాశి జీవిత భాగస్వామిగా వచ్చేయాలి, అద్భుతమైనటువంటి సుందరుడు నాకు జీవిత భాగస్వామిగా వచ్చేయాలి, నా కొడుకు, నా కూతురు, నా పిల్లలకి అపరిమితమైనటువంటి ప్రజ్ఞా తెలివితేటలతో వాళ్ళు ప్రపంచంలోనే గొప్పోళ్ళు అయిపోవాలి అని రోజు మానసికంగా అనుకుంటూ దానికి అనేక రకాలైన మంత్రతంత్ర యంత్ర నీకేం చెప్పారో అవన్నీ చేసేస్తూ విజువలైజ్ చేసేసుకుంటూ నువ్వు భావించుకుంటే సహజత్వం కానీ అవుతాయా? ఎందుకు అవుతాయి అంటున్నా. కాదు, నాకు అయ్యిందండి, నాకు జరిగిందండి, నాకు జరుగుతుందంటే ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లో చూడండి, మీరు వెళ్ళి చూస్తే యూట్యూబ్లో కేరళ లాటరీ 100 కోట్లు తగిలేసిందని వస్తానే ఉంటుంది యాడ్. ఆ తగిలేసినోడు బొమ్మలు వేసేస్తుంటారు. ఆడు ఎందుకు వేస్తున్నాడు తెలుసా? ఆ లాటరీ టికెట్లు మనం కొనుక్కుంటే ఆడు అనుకున్నది అవుద్ది, మనం అనుకున్నది అవదో, ఆడు అనుకున్నది అవుద్ది. కానీ మనమే 100 కోట్లు కొట్టేద్దాం అనుకుంటున్నాం.
రోజు లాటరీ టికెట్ కొనుక్కొని విజువలైజ్ చేయండి. అంటే హాస్యాస్పదం కాదు, ఏదైనా ఇంతే, మహిమలు మాయలు ఉండవు. పోనీ 100 కోట్ల లాటరీ నిజంగా తగులుద్ది అనుకుందాం, ఎంతమంది తగులుద్ది? ఒక్కడికే తగులుద్ది. ఒక్కడికి 100 కోట్ల లాటరీ తగిలి వాడికి 100 కోట్లు ఇవ్వాలి అంటే ఏది ఆ లాటరీ కంపెనీ వాళ్ళు 100 కోట్లు 10 కోట్లు 100 కోట్లు అంటున్నాను నేను, ఇవ్వాలి అంటే వాళ్ళు అసలు ఎన్ని కోట్ల టికెట్లు అమ్మాలి? వాళ్ళు ఊరికనే ఎందుకు పెడతారు అది? అసలు ఆ 100 కోట్లు లాటరీ అనేది ఒక వ్యక్తికి తగిలి ఇవ్వాలి అంటే వాళ్ళు ఎన్ని కోట్లు అమ్మాలి? 200 కోట్లు 300 కోట్లు వాళ్ళు అమ్మాలి ప్రజలకి. లేకపోతే 100 కోట్లు ఎక్కడ ఇస్తారు మీరు? ఎందుకంటే దాని మీద ఎన్ని సంవత్సరాలు పెట్టి కూర్చున్నారు, ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఎన్ని పనులు జరుగుతున్నాయి, ఎన్ని ఆఫీసులు తెరిచారు, ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, యూట్యూబ్లో వాటిల్లో మొత్తం వాళ్ళందరికీ డబ్బులు కట్టాలిగా, వాటితో పాటు వాళ్ళకి లాభం రావాలిగా. ఒకవేళ అదంతా హానెస్టీగా నిజాయితీగా జరిగింది అనుకుంటే అంటే ఏంటి, మన అందరం తల 100 రూపాయలు 1000 రూపాయలు వేసేసి ఆ టికెట్లు కొనేస్తే అందరం కొనేయాలి. ఇప్పుడు అలా కోట్ల మంది కొంటే వాడికి 200 కోట్లు 300 కోట్లు వస్తే అందులో లాటరీ తీసుకొని 100 కోట్లు నిజాయితీగా ఇచ్చాడు అనుకుందాం. అది నిజాయితీ అయితే, నిజాయితీ కాదు, పాడు కాదు, బొందా కాదు. లాటరీ తీసేది వాళ్ళే. లాటరీ ఎవరికి తగిలింది ఎవరికి తెలుసు? అసలు ఎవరు తీస్తారు లాటరీ? మనందరినీ పెట్టి తీస్తారు. అది పేపర్లో వస్తుంది ఎక్కడో. అసలు దాని ఆఫీస్ ఎక్కడో తెలుసా, దాని అడ్రస్ ఎక్కడో తెలుసా, దాని కార్యాలయం ఎక్కడో తెలుసా, దాన్ని నడిపే మనుషులు ఎవరో మనకు తెలుసా? టికెట్లు ఎవడో ఇక్కడ అమ్ముతూ ఉంటాడు ఏదో షాపుల్లో, ఆడికి కూడా తెలీదు. టికెట్లు ఇస్తారు అంతే, టికెట్ అమ్మితే ఇంత కమిషన్ అని. అలాగే గేమ్లు ఆడండి, డబ్బులు పెట్టి గేమ్లు ఆడండి అని మొత్తం ఆన్లైన్ గేమ్స్ నిన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. నీకు గేమ్లు ఆడితే డబ్బులు వచ్చేట్టు ఆడెందుకు పెడతాడు? ఆడనుకున్నది అవుతుంది. నువ్వు గేమ్ ఆడితే డబ్బులు కట్టి నేను ఎడిక్ట్ చేస్తాడు. అలా 100 మందిని 1000 మందిని ఎడిక్ట్ చేసి, లక్షల మందిని దానికి ఎడిక్ట్ చేసి అక్కడక్కడే ఎవడికో వచ్చినాయి అడ్వర్టైజ్మెంట్లు ఆడితే వచ్చిందని ఇప్పిస్తూ ఉంటాడు. మనకి డబ్బులు ఇవ్వటం కోసం ఎవరైనా వ్యాపారాలు పెడతారండి. అది మంచిదైనా చెడ్డదైనా ఒకసారి ఆలోచించండి. చిన్నది 1+1 ఆఫర్ బట్టల కొట్టుకు వెళ్ళిపోతాం, పరిగెత్తుకు వెళ్ళిపోతాం. బట్టల కొట్టే కదా, ఏదైనా 1+1 ఆఫర్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే పరిగెత్తుకు వెళ్ళిపోతాం ఎక్కడికైనా. మామూలుగా ఆలోచించండి, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ నీకు ఇవ్వడానికి వ్యాపారం చేస్తారు ఎవరైనా? ఎవరైనా నీకు లాభం చేయడానికి వాళ్ళు నష్టపోయి వ్యాపారానికి వస్తారు? అసలు ఆలోచించండి. అది జ్ఞానం, వాస్తవికతలో ఆలోచించేది జ్ఞానం. నేను బట్టల కొట్టుకు వెళ్ళావు సార్, 1+1 ఆఫర్ ఉంది. నేను మామూలుగా మా అబ్బాయి బట్టలు కొనుక్కున్నాడు, అయిపోయింది. నేను షాప్లో పనిచేసి అతన్ని అడిగా, బాబు నిజాయితీగా చెప్పి అసలు ఈ 1+1 ఆఫర్ అనేది నాకు ఎప్పటి నుంచో బుర్రలో ఎలగట్లేదు, ఏంటి చెప్పమన్నా. అంటే అతను చెప్పాడు, ఏమీ లేదండి, పాత స్టాకు మిగిలిపోయింది ఉంటే ఆ పాత స్టాక్ని పంపించేయడానికి, అంటే కొన్ని సంవత్సరాలు తయారు చేస్తూ ఉంటాయి కంపెనీలు, అలా అనేక చోట్ల స్టాకు మిగిలిపోద్ది. ఆ మిగిలిపోయిన స్టాక్ని 1+1 ఆఫర్ పెట్టి వదిలేస్తాం, అదొక విధానం. అలా పెడితే కంపెనీలు అన్నాడు. అతను పనిచేసేవాడు ప్లస్ కొంచెం తెలిసిన అతనులే. లేదు, రేటు పెంచి అంటే 500 రూపాయలు దాన్ని 999 ఇచ్చేసి 1+1 ఆఫర్ పెడతారు, అంటే రేటు పెంచుతారు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటాడు కానీ రేటు చూసుకోడు, వెళ్ళిపోతాడు. ఇలా తప్ప అసలు ఎలా ఇవ్వటం కుదురుతుంది? కుదరదు. కాదు, నీ ఆశ తప్ప, మంది అత్యాశ ఆశ తప్ప. మీరు ఆలోచించండి, మనకి లాభం చేయడానికి ఎవరైనా అసలు పెడతారా? నీకు మేలు చేయడానికి, తక్కువకి ఇచ్చేయడానికి, నీకు లాభం చేకూర్చడానికి వ్యాపారాలు పెడతారు ఎవరన్నా? ఎక్కడైనా అంతే. ఇప్పుడు గురువులు మహాత్ములని మీరు తిరుగుతున్నారు కదా, ఆధ్యాత్మికత తీసుకోండి. నీకు మహిమలు చేసి, నీకు మంత్రతంత్రాలు చేసి, నిన్ను రక్షించడం కోసం ఆయన తపస్సులు చేసి మహిమలు సంపాదించుకొని వస్తాడా? అసలు బుర్ర ఉందా? ఇప్పుడు మాకు దేవుళ్ళు కనపడుతున్నారు, దేవతలు కనపడుతున్నారు అని మత ప్రచారాలు, మార్గ ప్రచారాలు, మేము మీకు అన్ని చెబుతాం, మా దగ్గరికి రండి అని. మొత్తం వీటన్నిటికీ మూలం ఏంటి? డబ్బుతో సంబంధం లేనిది ఎక్కడుంది చెప్పండి. అసలు ఆధ్యాత్మికత మాట్లాడుతున్నా, భక్తే మాట్లాడుతున్నా, దేవుడే మాట్లాడుతున్నా, మతమే మాట్లాడుతున్నా. బయట వదిలేండి. బయట నిజంగా వ్యాపారాలు కాబట్టి 1+1 ఆఫర్లో మోళీలో ఏదో ఒకటి చేసుకొని ఉండాలి.
ఎందుకని అది నిజంగా వ్యాపారం, లాభం కోసం పెట్టారు కాబట్టి వాళ్ళు నిజంగా మోసం చేయట్లే, వ్యాపారం అంటారు దాన్ని, అంతే. వ్యాపారంలో ఎప్పుడూ తగినంత మోసం ఉంటుంది, అది ఆమోదింపబడిన మోసం. ఇప్పుడు ఒక సబ్బు, ఒక పేస్టు, వ్యాపారంలో ఏ వస్తువైనా అది తయారైంది రూపాయికి అయితే దాన్ని 2 రూపాయలకి అమ్ముకోవచ్చు అనే విధానం ఒకటి ఉంది. లేకపోతే వ్యాపారం చేయడికి అసలు లాభం లేకుండా. వృత్తి వ్యాపార ఉద్యోగాలు లేక జీవితంలో మానవుడు బతకడానికి ఆధారమైన ధన సంపాదన వృత్తులు కాబట్టి దాన్ని తయారు చేయడానికి వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఆ కష్టానికి కూడా వాల్యూ కట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు సబ్బు తయారు చేయడానికి రూపాయికి మా తెలివి వాడాం, మా ప్రజ్ఞ వాడాం, మా శ్రమను వాడాం, మేము కష్టపడ్డాం, ఫ్యాక్టరీలు పెట్టాం కాబట్టి దాన్ని 2 రూపాయలకి అమ్మితేనే మాకు గిట్టుబాటు అవుతుంది, మాకు లాభం మిగులుద్ది, కష్టపడిన వాళ్ళు అందరూ బతకడం కుదురుతుంది, కొంత మేము వెనకేసుకోవడం కుదురుతుంది అని 2 రూపాయలకి అమ్ముతారు. అది కరెక్ట్గా కనపడతానే ఉంది. అక్కడ లాభం లేకుండా ఏం చేయరు, కానీ అందులో వాళ్ళ కష్టం అవన్నీ ఉన్నాయి కానీ కనపడతానే ఉంది. కానీ ఇప్పుడు ఆధ్యాత్మికతని మాకు దగ్గర మహిమలు ఉన్నాయి, మాయలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు, పవిత్రులము అని చెప్పిన వాళ్ళు మీరు ఆలోచించండి. నీకు చిలక దోషాలు చెప్పడం కోసం, నీ కుటుంబ శ్రేయస్సు కోసం, నీ పిల్లల శ్రేయస్సు కోసం, అసలు ఇంట్లో మొగుడే పెళ్ళాన్ని సరిగ్గా పట్టించుకోడు, పెళ్ళం మొగుడిని సరిగ్గా పట్టించుకోడు, కొట్టుకు చేస్తున్నారు, స్వార్థంతో ఉంటాం. నిజంగా ఆలోచిస్తే మన అందరం స్వార్థపరులు. జీవిత భాగస్వామిని ఎందుకు తెచ్చుకున్నాం? శారీరక కోరికలు ఉన్నాయి కాబట్టి. ఈ వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నాం? 100 ఏళ్ళు ఇక్కడ బతుకుతాం కాబట్టి నేను నాది నా కుటుంబం అనుకోకపోతే అసలు ఎందుకు బతకాలో, ఎలా బతకాలో, బతకడానికి బతుకు అర్థం ఏంటో తోచావదో, మనం తొయ్యికి చచ్చిపోతాం. అందుకని ఇవన్నీ పెట్టుకొని హాయిగా సంపాదించుకొని సినిమాలని, షికారులని, జీవితం గడుపుతూ నా వాళ్ళు అనుకుంటూ మొత్తానికి చచ్చే వరకు ఏదో ఒకటి ఏర్పాట్లు చేసుకున్నాం, బంధాలు, బంధుత్వాలు. అలాంటిది ఎవరో మాకు దేవుళ్ళు కలిశారు, మేము తపస్సులు చేసాం, శక్తులు సంపాదించాం, హిమాలయ గుహల్లో దూరాం, అక్కడ దూరాం, ఇక్కడ దూరాం, అన్నీ సంపాదించాం, బాగానే సంపాదించావు. సంపాదించినోడు వచ్చి మళ్ళీ ఇక్కడ నీకు చిల్లర జాతకాలు చెప్పి మీ ఆవిడని రక్షిస్తా, మీ అబ్బాయిని రక్షిస్తా, నీ అనారోగ్యాలు పోగొడతా, నీకు తాళ్ళు కడతా, తాయెత్తులు కడతా, నీకు మంత్రాలు చెబుతా, యంత్రాలు చెబుతా, ఇవన్నీ చేసేస్తా, నేను వచ్చి నీకు ఇక్కడ కూర్చొని నీకు మేలు చేయడం కోసం ఆయన ఇప్పుడు హిమాలయాల్లో గుహల్లో దూరి తపస్సు చేసి వచ్చాడా? ఆలోచించండి ఎవరైనా. ఇంతకంటే అసలు మోసం ఉందా ప్రపంచంలో? ఎవరో తను సాధించుకున్న దాన్ని నీకు మేలు చేయడానికి, నువ్వు కుటుంబం మేలు చేయడానికి, నీ కుటుంబాన్ని రక్షించడానికి ఉపయోగించడం ఏంటి? అసలు అర్థం ఉందా? అడగటానికి నీకు అర్థం ఉందా? వాళ్ళు చేస్తామని చెప్పడానికి వాళ్ళకి అర్థం ఉందా? ఇందులో అర్థం ఉందా? మనం స్వార్థపరులం కాబట్టి మనలాంటి స్వార్థపరులే మనం మోసం చేస్తున్నారు, దొరికిపోతున్నాం, అంతే సింపుల్. కానీ మనకు అది కావాలి అప్పటికే. అందుకని ప్రపంచం దాన్ని ఎప్పటికీ వదలదు. అదేంటంటే మీరైతే ఆధ్యాత్మికత, మహాత్ములు, గురువులు, ఈ మతాలు, విధానాలు, పద్ధతులు ఇవన్నీ తప్పంటారా, అనుసరించొద్దంటారా అంటే తప్పకుండా అనుసరించాలి, అన్ని మంచివే. ఎప్పుడో తెలుసా? జ్ఞానపరంగా అనుకుంటే అయిపోవు. వాళ్ళేదో సిద్ధులు సాధించేసి నీకేదో తెచ్చి ప్రసాదించే ప్రసాదం ఏమి ఉండదు ఇక్కడ. ఒకవేళ వాళ్ళు ఏమైనా సాధించుకుంటే జ్ఞానంలో సంతృప్తిగా ఉంటారు, ఇంకా బాగా సాధించుకుంటే నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకుంటాడు మనిషి, అంతే. ఆకలి అంతకంటే ఏం లేదు. అంతే తప్ప ఇక్కడ చిల్లర పనులు చేయడానికి, గాలిలోంచి వస్తువులు సృష్టించడానికి, నీ కుటుంబ సమస్యలు తీర్చడానికి, నీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చెప్పడానికి ఇవన్నీ బూటకాలు, నాటకాలే. మరి చెబుతున్నారు కదండి అని మీరు అనొచ్చు, చెబుతున్నారు కదండి, జరుగుతున్నాయి కదండి అని మీరు అనొచ్చు. ఏముందండి, ఆ 1000 మంది గుంపులో నేనే మా వాళ్ళను 20 మందిని కూర్చోబెడతా, ఎక్కడెక్కడ వాళ్ళని తెచ్చి కూర్చోబెడతా. ఏముంది అందులో? డబ్బులు ఇస్తే 100 మంది కూర్చుంటారు, మా వాళ్ళు కూడా అవ్వక్కర్లా. వాళ్ళ వివరాలు, పేర్లు నేనేం చెప్పినా ఇంకొట్టమని చెబుతా, అవునా 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 అని పొంగిపోమ్మని చెబుతా. నువ్వు వెళ్ళి అసలు పరిశీలించావా, సచ్చావా, వాళ్ళకి పిల్లలు ఉన్నారో లేరో చూసావా, సమస్యలు నీకు తెలుసా, వాళ్ళ గొడవలు నీకు తెలుసా? స్టేజ్ మీద చప్పట్లేగా మళ్ళీ ఆవిడింటికి అడిపోతాం. ఏముంది, కొంతమందిని డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి చేయకూడదు. ఇప్పుడు దొంగతనాలు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, దోపిడీలు, ఎన్ని రకాల వాళ్ళని పట్టుకోవడానికి ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. ఇన్ని రకాలైనటువంటి దారుణ మారణకాండాలు చేసేటువంటి మనస్తత్వం ఉన్న మనుషులు ఉన్న ఈ సమాజంలో ఊరికి ఒక 10 మందిని అక్కడ కూర్చోబెట్టి నేను చెప్పి అందరికీ చెప్పు అని చెప్పి నీకు నేను ఏదో లాభం చేస్తానండి ఎందుకు చెప్పరండి? అందరూ చెబుతారు. అది అప్పటికీ నీకు తెలియదు ఇక ఆ రహస్యం. ఎందుకని వాళ్ళ మధ్యలోనే ఉంది. నువ్వు చప్పట్లు కొట్టి వెళ్ళిపోతావు, చిల్లరలో అక్కడ సమర్పించుకొని ఎప్పటికైనా నాకు జరుగుద్ది
మీరు బతకాలి అంటే ఆహారం కావాలి, ఆహారం కావాలంటే సంపాదించాలి అంటే ప్రయత్నించి కష్టపడాలి. అది ఏదో రకంలో నువ్వు ఎంత కష్టపడతావో అంతే నీకు వస్తుంది. నీ కష్టాన్ని బట్టి నువ్వు చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని మంచి హై పొజిషన్కి వెళ్ళావు అనుకో, కొంచెం ఎక్కువ ధనం, ఎక్కువ హోదాలు, ఎక్కువ పరపతులు ఉంటాయి. లేదు తక్కువలో ఉన్నావు అనుకో, తక్కువ ధనం, తక్కువ హోదా, తక్కువ పరపతి ఉంటాయి. అది కూడా చేయలేదనుకో, కూలి పని చేసుకొని బతకొచ్చు, ఎలా అయినా బతకొచ్చు. ఇక్కడ ప్రాబ్లం లేదు, అసలు బతకడానికి ప్రాబ్లం లేదు. కానీ ఆ బతుకు ఎలా బతకాలనుకుంటున్నావో నువ్వు ఆశలు అత్యాశలు అనుకుంటే అయిపోతాయని కూర్చున్నావు అనుకో, పిచ్చోడు అవుతావు అంతే. అలా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గురువుల దగ్గరికి వెళ్ళి పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు, ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు. ఇప్పుడు కూడా యూట్యూబ్లో వస్తున్నాయి చూడండి. అలా కొన్ని ఆశ్రమాలలో మోసపోయిన వాళ్ళు ఇప్పుడు ఆశ్రమాల వాళ్ళని యూట్యూబ్లో నిలదీసి అడుగుతున్నారు, అసలు మీరు ఇక్కడ ఎందుకు పెట్టారు, ఇక్కడ ఎందుకు ప్రచారాలు చేస్తున్నారు, ఇన్ని మోసాలు జరుగుతున్నాయని యూట్యూబ్లు నిండా ఉన్నాయి. మీరు తెలియగలరైతే వెళ్ళి చూసుకోండి. జ్ఞానానికి మీరు జ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, దానికి మీరు తప్పకుండా గ్రంథాలు చదువుకుంటారా, నన్ను అనుసరిస్తారా, మేమే ఇష్టం. అయితే వాళ్ళకి మీ డబ్బుతో పని ఉండకూడదు, మీ సేవలతో పని ఉండకూడదు, మీ శరీరంతో పని ఉండకూడదు. అంటే మీ ద్వారా వాళ్ళు శారీరక కోరికలు తీర్చుకోకూడదు. ఇక మీకే ఎర్రి ఉంటే చెప్పేది ఏముంది? ఇక మీకు ఎర్రున్న వాళ్ళకి చెప్పడానికి అసలు ఏం లేదు. బోల్డ్ మంది మనుషులు ఎర్రున్నోళ్ళే ఉన్నారు. వీళ్ళే ఎదురెళ్ళి మేము శరీరాలు సమర్పించుకుంటామని చెబుతారు. ఏముంది, ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేం. మేమే ఎదురొచ్చి డబ్బు సమర్పించుకుంటాం అంటారు. ఎందుకని? లక్షిస్తే 1,00,00,000 వస్తుందేమో అని, ఏదో 1000 ఇస్తే 1,00,000 వస్తుందేమో అని. వీళ్ళు ఇప్పుడు ఎదురెళ్ళి ఆనంద రెచ్చగొడుతుంటారు. చాలా మంది ఉన్నారు అలా. ఏదో మేము సేవలు చేసేస్తే, అక్కడ ఊడి చేస్తే, అక్కడ తుడి చేస్తే, అక్కడ శుభ్రం చేసేస్తే మమ్మల్ని ఎవరో అనుగ్రహించేస్తారని వీళ్ళు ఇల్లు ఉడుచుకోరు, వీళ్ళు ఇల్లు తుడుచుకోరు, వీళ్ళు ఇల్లు శుభ్రం చేసుకోరు. అలా నాకు తెలిసిన కుటుంబాలు చాలా చిన్న కుటుంబాలు పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మైండ్ చెడిపోయి పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏదో దేవుడు మాకు చేసేస్తాడు, మాకు జరుగుద్ది అనుకొని వేళ్ల తరబడి గురువుల్ని, దేవుళ్ళని నమ్మి, ఆ విధానాలను నమ్మి, ఆ మతాలను నమ్మి, పాప వాళ్ళ సొంత పనులు వదిలేసి వీళ్ళు చెప్పినవన్నీ ఏముంది. ఇప్పుడు లేబర్ కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఈ రోజు పని చేస్తేనే వాళ్ళకి గడుస్తుంది. వాళ్ళు ఏ గురువునో, ఏ మతాన్నో, ఏ విధానాన్నో నమ్మి నీకు దేవుడు అన్నీ చేసేస్తాడంటే ఈ రోజు కూలి పని మానేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి సేవలు చేస్తున్నారు ఉచితంగా. వాళ్ళు ఏదో అక్కడ ఇంత అన్నం పెడితే తినేసి వస్తున్నారు. వీళ్ళ కుటుంబ సభ్యులు పాప మాట్లాడితే ఏదో పాత ఉన్నాడితో 2-3 రోజులు గడుపుతారు, వారం గడుపుతారు, 10 రోజులు గడుపుతారు, చుట్టుపక్కల అప్పులు చేసి గడుపుతారు. దేవుడు ఏదో మాకు మేలు చేస్తాడు, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళకపోతే ఆ గురువు గారి దగ్గరకో, అయ్యవారి దగ్గరకో, ఆ మతానికో, ఆ మత ప్రార్థనాలయానికి వెళ్ళి అక్కడ సేవలు చేయకపోతే, అటు చెప్పినట్టు చేయకపోతే మనకు లాభం రాదు కదా, లాభం వస్తుందని వాళ్ళు చెబుతున్నారు కదా అని పాపం ఇలాగే వెళ్తూ ఉంటారు. ఇలా తక్కువలో ఉండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి వెళ్ళి కుటుంబాలను నాశనం చేసుకొని చివరిలో మైండ్ చెడిపోయి భ్రష్టత్వాన్ని పొంది ఎంతోమంది తెలిసినారు. అయినా మళ్ళీ అవన్నీ నడుస్తూనే ఉన్నాయి, ఆ సంస్థలు నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళకి పిచ్చెక్కిందని వాళ్ళ తోటి వాళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు వాళ్ళతో పాటు కలిసి వెళ్ళిన వాళ్ళకి కూడా మాతో పాటు వచ్చిన వాడే మామూలు వాళ్ళే, ఇంతకు ముందు వాళ్ళే వీళ్ళు పాపం స్త్రీలో పురుషులు, వీళ్ళకి పిచ్చెక్కింది, మైండ్ చెడిపోయింది, ఇవన్నీ నమ్మి అని తెలుసు. కానీ ఆ పిచ్చెక్కినోడు వేరు, మేము వేరు. ఎందుకంటే వీళ్ళకి ఎందుకు పిచ్చెక్కలేదంటే వీళ్ళకి కొంచెం స్తోమతలు ఉన్నాయి, ఇంకా ఏదో జరుగుద్ది మాకు లాభం అని. నిరంతర లాభాపేక్ష. ఒరే నాయన, అసలు జ్ఞానం అంటే నిరంతర తృప్తి. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు నేర్పేది ఏంటంటే అనుకుంటే అయిపోవటం కాదు, అసలు అనుకోకుండా ఉండటం, జరిగేదాన్ని స్వీకరించడం, చక్కగా హాయిగా ఉన్నంత తృప్తిగా ఉండటం, ధర్మంగా మంచిగా నువ్వు చేసుకునే ప్రయత్నంలో నీకు లభించిన దాంతో నువ్వు సంతృప్తిగా బతకటం. ఇది ఆధ్యాత్మికత నేర్పేది. అనుకుంటే చుక్కల రాయల మీద పడిపోతాయి, అనుకుంటే అద్భుతాలు అయిపోతాయి, అనుకుంటే జరిగిపోతాయి అంటే నువ్వు ఎంత పిచ్చోడు అవుతున్నావు. అనుకుంటే అయిపోద్ది, అనుకోండి, పదే పదే అనుకోండి అని పుస్తకం రాసి 1,00,00,000 కోట్లు సంపాదించారు. అలా దానికి సంబంధించినవి చెప్పి ప్రజలందరినీ ఆ వైపు నడిపిస్తూ ఎంతోమంది లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు. కానీ అనుకోకుండా ఏది అవదు, అందులో సగం నిజం ఉంది. ఏంటి సగం నిజం? ఇప్పుడు నేను చదువుకోవాలనుకోకుండా నేను ఎలా చదువుతాను? ఒకవేళ ప్రేరణగా చక్కగా నువ్వు చదువుకోవాలనుకునేది ఎవరైనా ఒక మహానుభావుడు, మంచి ఆయన, ఓ పెద్ద ఆయన బాగా చదువుకోండి, శుభ్రంగా చదువుకోండి, శుభ్రంగా ఉండండి అని చెబుతున్నాడు అనుకోండి, నేనండి అది మంచిది.
అందులో తప్పే ఉంది. నువ్వేదైనా చక్కగా మీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు కరెక్ట్గా చేసుకోండి, అది జ్ఞానం. మనిషి శరీరంలోనే ప్రాసెస్లోనే అనుకోకుండా చేయలేడు. అనుకోవడం అనేది ముందు మనసులో జరుగుద్ది. కానీ అనుకుంటున్నాను కదా అని నేనేదో ఊహాలోకాల్లో విహరించి నేను కష్టపడకుండా జరిగిపోద్ది అనుకోవడం భ్రమ. నేను శ్రమ పడకుండా జరిగిపోద్ది అనుకోవడం భ్రమ. నేను ప్రయత్నించకుండా జరిగిపోద్ది అనుకోవడం భ్రమ. అటువంటి వాళ్ళందరూ అన్ని రకాల కష్టాలు అనుభవిస్తారు భూమి మీద. ఇక అదే భ్రమలో తీవ్ర స్థాయిలో నమ్మెళ్తే మోసపోతారు. ఆ మోసపోవటంలో వాళ్ళ స్థాయిని బట్టి పిచ్చోళ్ళు అవుతారా మంచోళ్ళు అవుతారా ఇక వాళ్ళకే తెలియలేదు. ఖచ్చితంగా అనుకోకుండా అవదసలు ఇక్కడ. కానీ అనుకుంటే అద్భుతాలు మహిమలే అయితే మాత్రం అవ్వవు. మీరు చూసుకోండి కావాలంటే. ఎక్కడ అవ్వవు అసలు. అలా అవుతుందని ప్రజల్ని పెట్టే వాళ్ళందరూ కాలంలో సృష్టి చేతిలో వాళ్ళ అనుభవించవలసిన శిక్షలు అనుభవిస్తారు. ఇది ఎప్పటికే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఉన్న ద్వాపర యుగంలోనే వాడెవడు ఇంకొకడు ఉండేవాడు అంట. పౌండ్రక కృష్ణుడు ఏదో అంటారు వాడిని. మొత్తం కృష్ణుడిలాగా గెటప్ వేసుకునేవాడు అంట వాడు కూడా. ఎందుకంటే కృష్ణుడు ఫేమస్ అయ్యాడు. కృష్ణుడు బాగా ఫేమస్ అయ్యాడు. అలా ఫేమస్ అయిన వాళ్ళని డూప్లికేట్ కొట్టేవాళ్ళు 10 మంది ఉంటారు. ఇప్పుడు అంతా డూప్లికేట్లే. మరి ఒక సెల్ ఫోన్ వచ్చింది అనుకోండి మంచి కంపెనీది, సేమ్ అదే సెల్ ఫోన్ ఒక చెత్త కంపెనీ తయారు చేసి వాళ్ళు ₹1,00,000 అమ్ముతుంటే ఇడు 5,000కి అమ్మేస్తుంటాడు. ఇక్కడ సేమ్ మొత్తం అలాగే ఉంటుంది. పై డెప్పలన్నీ అది జేబులో పేలుద్దా చెవులో పేలుద్దా ఎప్పుడు పోద్దా ఎప్పుడు నాశనం అయిపోద్దో మనకు తెలియదు. కానీ చూడటానికి మాత్రం రెండు ఒకలానే ఉంటాయి. మనకు చూపులకేగా మనకు కావాలి. 1,00,000 పెట్టి అదెందుకు, సగ 5,000కి ఇది కొనుక్కోవచ్చు అనుకుంటాడు. ఎవడో తెలివి తక్కువడు జ్ఞానం తక్కువడు. అది చెవిలో పేలొచ్చు, లేదా అది కొనగాంచి ఇబ్బందులు ఉండొచ్చు. ఈ చవక బేరాలన్నీ అజ్ఞానంలో ఉన్నోళ్ళు జ్ఞానం లేని వాళ్ళు చేస్తారు. జ్ఞానం కలిగినోడు మంచి కంపెనీది కొనుక్కుంటాడు. నేను వాడుకోవాలని కదా కొనుక్కుంటాను, డూప్లికేట్లు ఎందుకు నాకు, మంచి కంపెనీ కొనుక్కుంటే ఇబ్బంది పడకుండా ఉంటానని. అలాగే జీవించాలనుకున్నవాడు మంచిగా జీవిస్తాడు. ప్రపంచంలో డూప్లికేట్లు నమ్మడం. నేను కష్టపడకుండా ఎలా వద్దు అనుకుంటాడు. నేను కష్టపడితేనే ఏదైనా సాధించగలను అనుకుంటాడు. నేను కష్టపడిందే నాకు మిగులుద్దు అనుకుంటాడు. అర్ధంతరంగా పైనుంచి ఆకాశం నుంచి ఏది ఊడి పడదనుకుంటాడు. ఊడిపడేది నిజమే అయితే అసలు ఎంతో మంది చెబుతున్నారండి. అన్ని మతాలలోనూ సభలు పెట్టేసి దేవుడు గొప్పతనం చెప్పేస్తున్నారు, దేవుడు మహిమలు చెప్పేస్తున్నారు, ఎంతమందికి ఎన్ని రకాల రక్షణలు దొరికినాయో చెప్పేస్తున్నారు. రోజు మీరు అసలు దైవ సభలు లేనిది ఉండనే ఉండదు. అన్ని దేశాలలో అన్ని చోట్ల అన్ని మతాలలో దైవ ప్రచారాలు మామూలు. ప్రపంచంలో మానవులందరికీ అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు కానీ వస్తువులు కానీ భౌతికపరమైనటువంటి అవసరాలు ఏమున్నాయో ఆ వ్యాపారాలన్నింటికంటే ఎక్కువ జరిగేది దైవ వ్యాపారం. మీకు ఎన్ని వస్తువులు కావాలో మనిషికి, ఆహార పదార్థాలు కానీ బతకడానికి కానీ, ఎన్ని రకాల షాపులు ఉంటాయి, ఎన్ని రకాల వస్తువులు తయారీ ఉంటుంది, ఎన్ని రకాల కర్మాగారాలు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా తీసుకోండి. వాటన్నిటికంటే ఎక్కువ జరిగేది ఏంటో తెలుసా? దైవ వ్యాపారం. ఎందుకో తెలుసా? పొద్దున్న లేచిన కానీ ప్రతింట్లోనూ దేవుడు ముందు. రోజు దైవ వ్యాపారం అంతే. దైవ ప్రచారం, దైవ వ్యాపారం, అదే వృత్తి, అదే పద్ధతి, అయ్యే మతాలు. అది వృత్తిగా పెట్టుకొని జీవనోపాధిగా పెట్టుకొని కొన్ని లక్షల కోట్ల మంది వెళ్ళిపోతున్నారు. ఇందులో మంచోళ్ళు లేరని నేను ఎప్పుడు చెప్పట్లా. నిన్ను సహజ జ్ఞానంతో ప్రేరేపించే వాళ్ళు ఎవరున్నారో సహజంగా మంచిగా ధర్మంగా జీవించు అని నిన్ను మాయలకి మహిమలకి లోను కాకుండా అనుకుంటే అయిపోద్ది అనుకో, లేదా మేము అనుకోని నీ కోరికలు తీర్చేస్తాం, మాకు మహిమలు ఉన్నాయి సిద్ధులు ఉన్నాయి అని ఎవరు అనుకుంటున్నారో, ఎవరు చెబుతున్నారో వాళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అదేం కాకుండా ధర్మంగా ఉండండి, మంచిగా ఉండండి, ప్రపంచం అంతా నీలాంటి మనుషులే ఉన్నారు. ఎవరి కష్టాన్ని బట్టి ఎవరు ప్రయత్నించిన దాన్ని బట్టి వాళ్ళు పొందుతూ ఉంటారు. వస్తువుల మీద, విషయాల మీద, ధనం మీద అధిక వ్యామోహం కాదు. ఉన్నదాంతో తృప్తిగా ఉండి నీ ప్రయత్నం నువ్వు చేసుకుని ధర్మంగా మంచిగా బతుకో అని నిన్ను జ్ఞానయుతంగా మంచి వైపు నడిపించి, సంతృప్తి వైపు నడిపించి, ఉన్నంతలో నువ్వు శాంతిగా ఎలా ఉండాలో, మనసును ఎలా నియంత్రించుకోవాలో, జీవితాన్ని ఎలా క్రమశిక్షణగా పెట్టుకోవాలో, ఎలా చక్కగా హాయిగా సంతోషంగా కుటుంబంతో గడపాలో, నిత్యం ఎంత ఉన్నది అని కాకుండా ఉన్న దాంట్లోనే ఎంత సంతోషంగా కుటుంబం అంతా హాయిగా ఉండొచ్చో అలా హాయిగా ఉండే శాంతిని నేర్పేవాళ్ళు నిజమైన వాళ్ళు. దానిగా వాళ్ళందరూ అటువంటి వాళ్లే ముందు మొదలయ్యారు. మతాల పేరుతో, మార్గాల పేరుతో, గురువుల పేరుతో, దేవుళ్ళ పేరుతో. అందులోకి దొంగలు వచ్చి చేరిపోయారు. దొంగలు అన్ని చోట్ల ఉంటారుగా. దొంగలు ఎక్కడ చేరారో అక్కడ మహిమల మాయలు ఉంటాయి. ఒకటే గుర్తు మీకు.
సింపుల్ థింగ్ అంతే. ఎందుకని మహిమ మాయ అనేది అంటే అర్థమేంటి నీకు తెలియదు అసలు. అది ఏమన్నా జరిగింది నేను చూశానంటాడు, అదే ప్రాబ్లం. ఇప్పుడు జరిగింది నువ్వు చూస్తే మహిమల మాయలు చేయగలిగితే నాయన ప్రపంచంలో కష్టాలన్నీ తీర్చేమనండి అంటే ఇప్పుడు నాది వితండవాదం అంటాడు. ఇప్పుడు నీ కష్టం తీర్చడం ఎందుకు? నువ్వు ఫాలో అయ్యావు, నువ్వు నమ్మావు, నేను గురువు అన్నాను, నేను దేవుడు అన్నాను, కానీ నా ఒక్కడికే మహిమ చేస్తాడా? ఇంక ప్రపంచాన్ని కాపాడ్డా? ఇంకెవరికేం చేయడా? స్త్రీలో పురుషులు ఎవరైనా కాదురా నాయన, నువ్వు ఒక్కడవే అజ్ఞానివి, బురుడి కొడుతున్నావు. నువ్వు ఒక్కదానివే అజ్ఞానివి, బురుడి కొడుతున్నావు. నీకు ఆశ ఎక్కువ ఉంది, లాలస ఎక్కువ ఉంది, అందుకని వాళ్ళని నమ్మితే నిన్ను బురుడి కొట్టించడం తేలిగ్గా ఉంది. ఎందుకు నేను మామూలుగా చదువుతున్నాక వితండవాదం అని నన్ను అనుకునే బదులు చక్కగా ఈ మహిమలు వచ్చిన వాళ్ళందరినీ, ఇన్ని డిపార్ట్మెంట్లు బాధపడుతున్నాయి, పోలీస్ డిపార్ట్మెంటు, ఇంటెలిజెన్స్, ఏసీబీ, ఎన్నో నిఘా విభాగాలు ఉన్నాయి. ఎన్నో అంటే మనుషులు చేసే తప్పులను పట్టుకోవడానికి. చక్కగా వీళ్ళందరినీ వాళ్ళకి సహాయం చేసేమనండి. లేదు ఇంకా శక్తులు కలిగిన వాళ్ళు అయితే అసలు తప్పులు చేయకుండా మనిషి మనసును ఆపేయమనండి ముందు. ఇప్పుడు దొంగలందరూ దొంగతనాలు చేయకుండా వీళ్ళ శక్తితో ఆపేయచ్చుగా, మర్డర్లు చేయకుండా ఆపేయచ్చుగా, మానభంగాలు చేయకుండా ఆపేయచ్చుగా. శక్తులు కలిగిన వాళ్ళు కదా, దేవుళ్ళు మాట్లాడుతున్నారు, దేవతలు మాట్లాడుతున్నారు, మిమ్మల్ని రక్షిస్తున్నారు కదా. మీరు ఇప్పుడు నమ్ముకెళ్ళే వాళ్ళందరినీ రక్షిస్తున్నారు, వాళ్ళు కాపాడుతున్నారు. మీరు స్టేజీలకి మహిమలు చెబుతున్నారు, పుస్తకాల్లో మహిమలు రాస్తున్నారు, అవి చూసి ప్రజలు ఆకర్షితులై వస్తున్నారు. మేలు చేయాలనే కదా మీరు. మరి ఎందుకు చక్కగా దొంగలందరినీ అసలు దొంగతనాలు చేయకుండా ఆపేయండి. దొంగతనాలు జరిగే ముందు పోలీస్ డిపార్ట్మెంట్లకు చెప్పేసేయండి, పలానా వాళ్ళు దొంగతనం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు అక్కడ దొంగతనానికి వెళ్తున్నారు, మీరు వెళ్ళి పట్టుకోండి అని చెప్పేయండి. మానభంగాలు చేయబోయిన వాళ్ళందరూ ముందే చెప్పండి, పలానాడు పలానా వాళ్ళని ఎత్తుకుపోవాలనుకుంటున్నాడు, మానభంగం చేయాలనుకుంటున్నాడు, ముందు మీరు వెళ్ళి కాపాడేసేయండి మీ శక్తులతో. మరి ప్రపంచంలో ఇన్ని అరాచకాలకు మీ శక్తులు ఉపయోగపడవా? మిమ్మల్ని నమ్మిన మీ శిష్యుడికి, మీ శిష్యురాలకి, మీకు డబ్బులు సమర్పించే వాళ్ళకి, లేదా మీకు శరీరాలు సమర్పించే వాళ్ళకి, మీకు సేవలు సమర్పించే వాళ్ళకి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి, మీ వెనకే వచ్చి డబ్బా కొట్టే వాళ్ళకే సరిపోతాయి, మిగిలిన వాళ్ళకి రావా? నేను ఎవరిని విమర్శించట్లా, మళ్ళీ చెబుతాను, ఇది ఆలోచన కాదా చూడండి అంటున్నా. మళ్ళీ వాళ్ళ డబ్బులు ఎందుకు మీకు? మీ దగ్గర ఇన్ని శక్తులు మహిమలు ఉంటాయి. ఆలోచించండి, బుర్ర పెట్టండి, తలకాయ వాడండి. ఓ రామకృష్ణ పరమహంసకి డబ్బుతో పని లేదు, ఓ రమణ మహర్షికి డబ్బుతో పని లేదు, ఓ షిరిడి సాయిబాబాకి డబ్బుతో పని లేదు, ఓ గజానన్ మహారాజుకి డబ్బుతో పని లేదు. గజానన్ మహారాజు అయితే అసలు డబ్బుతో పనిమాడు దేవుడు ఎరుగు. ఆయన తిని పారేసిన విస్తళ్లలో, అంటే చాలా కాలం వెనక స్టోరీ ఇది, విస్తళ్లలో తిని భోజనం, ఆ విస్తళ్ళు మడిచి బయట పారేస్తూ ఉంటారు. అదేదో చిన్న చిన్న డస్టు కుప్పల్లాగా ఉంటాయి, ఆ గుట్టల మీద పడేస్తూ ఉంటారు. అక్కడ కుక్కలు వాటిలో ఎరుగుతుంటండి. ఒక పక్కన కూర్చొని ఈయన కుక్కలకు ఒక పక్కన కూర్చొని ఆ కుక్కలను మళ్ళీ తరివేయకుండా, ఇబ్బంది పెట్టకుండా కుక్కలు తింటే ఈయన కూడా కొంచెం తీసుకు తినేవాళ్ళు. ఏముంది అలా ఓ 10-20 పారేసిన ఇస్తల్లో తీసుకు తింటే కడుపు నిండిపోయేది. అలా ఎంతోమంది మహనీయులు అసలు దేన్ని ఆశించకుండా తమలో ఉన్నటువంటి జ్ఞానాభివృద్ధిని పెంచుకున్నారు. మనం అలా పెంచుకొని పోని రోడ్లు ఎక్కక్కర్ల. మనం కనీసం పిచ్చెక్కించుకోకుండా నీ సంపాదనతో నువ్వు బతుకు చాలు. నీకు ఎంత ఉంటే అందులో తృప్తిగా ఉంటే నువ్వు అద్భుతంగా ఆధ్యాత్మికతలో దైవత్వంలో వెళ్ళిపోతున్నట్టే. అనుకుంటే అయిపోద్దా అంటే ఒరే నాయన, అనుకుంటే అయిపోతే అందరూ అనుకుంటారు కదా. రోజు 21 సార్లు రాయండి, 42 సార్లు రాయండి, 108 సార్లు రాయండి, అయిపోద్దంటే ఎందుకు రాయరు? చదువుకోవటం ఎందుకు? అందరం రాసుకుందాం. వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎందుకు? ఇన్ని కర్మాగారాలు ఎందుకు? ఈ ఫ్యాక్టరీలు ఎందుకు? ఇంత గవర్నమెంట్లు ఎందుకు? ఇంత ఎస్టాబ్లిష్మెంట్ ఎందుకు? ఇవన్నీ ఎందుకు అసలు? ఈ మిలిటరీలు ఎందుకు? ఈ పోలీసులు ఎందుకు? ఈ కోర్టులు ఎందుకు? ఈ జడ్జిలు ఎందుకు? ఈ తప్పులను పట్టుకునే డిపార్ట్మెంట్లు ఎందుకు? ఈ డాక్టర్లు ఎందుకు? ఇవన్నీ ఎందుకు అసలు? ఈ మందులు ఎందుకు? అన్వేషించుకుందాం. ఇంత డెవలప్మెంట్ ఉండేది కాదు ఇదంతా నిజమైతే. ఈ చెబుతున్నటువంటి, నేను మీకు చెప్పా కదా, డేట్ ఆఫ్ బర్త్లు చెబుతున్నాడు. ఇందాక గురువు గురించి చెప్పాను, పేరు చెప్పకుండా. నాకు మహిమలు ఉన్నాయి, మాయలు ఉన్నాయి, మీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చెప్పేస్తానే రోజు వస్తాడు యూట్యూబ్లో. ఆయన పాపం 1000 మంది ఉంటారు. నేనేమన్నా ఆయన అలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. కాగితాల మీద రాసేస్తూ ఉంటారు ముందే, ఇదిగో మీది రాసేసాం, మీ ముందు మైక్ ఇచ్చి మీ పేరు చెప్పండి, మీ కష్టాలు చెప్పండి అని. మళ్ళీ పేరు రాయరు,
డైరెక్ట్గా వీళ్ళు పేర్లు పెట్టి పిలవలేరు. ఫలానా వాళ్ళ పేరుతో ఫలానా ఊరి నుంచి వచ్చిన ఫలానా వాళ్ళ పేరుకి సంబంధించి నేను రాశాను అవి చెప్పరు. ఒకవేళ అవి చెప్పారనుకోండి వీళ్ళే వాళ్ళని కూర్చోబెట్టారని అర్థం. అక్కడ ఊహాత్మకంగా కొన్ని మనుషులందరికీ సరిపోయే విషయాలు ఉంటాయి. అనారోగ్య బాధతో నువ్వు అనారోగ్యం కోసం వచ్చావు అన్నారు అనుకోండి, ఇప్పుడు ఆ సభలో అనారోగ్యంతో అసలు అనారోగ్యం లేనివాడు ఎవడుంటాడు మనిషి చెప్పండి? చిన్నతో పెద్ద ఏదో ఒకటి ఉంటుందిగా. లేదా తెలుసుకోవచ్చు కూడా, అది అసలు పెద్ద విషయం కాదు. మన మనుషుల్ని పెట్టి తెలుసుకోవచ్చు, ఆ చుట్టుపక్కల వాళ్ళతో తెలుసుకోవచ్చు. లేదా అక్కడ కూర్చోబెట్టిన వాళ్ళనే ఆ లక్షల మంది సభలో మనోళ్ళని 100 మందిని కూర్చోబెట్టచ్చు. ఆ 100 మందిని మనం లేపుకొచ్చామనుకోండి, మనోడిని మనం ఏం చెప్పినా అవునవునా అనేటట్టు పెట్టుకోవచ్చు మనుషుల్ని. మీరు అలా ఆలోచించలేకపోతున్నారు అంతే. ఎందుకంటే మోసకారులే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు నేను చాలా మంది దగ్గర చూసా. అంటే ఏంటి, చాలా మంది ఈ గురువులు ఈ మత విధానాలు మత మార్గాల్లో సాగుతున్న చాలా మందిని చూసా. ఇందులో కొంచెం మంచిగా ఉండేవాళ్ళని కూడా చూసా. మంచిగా ఉండేవాళ్ళు అంటే లేని తీవ్ర మోసాలు చేయరు, కానీ వాళ్ళు ప్రచారం చేసుకుంటుంది ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గర జరిగిన మంచిలు ప్రచారం చేసుకుంటున్నారు. మా గురువు గారి ద్వారా జరిగిన మంచిది, మా దేవుడి గారి ద్వారా జరిగిన మంచిది, మా ప్రార్థనాలయం ద్వారా జరిగిన మంచిది, ఇక్కడికి వచ్చి ప్రార్థించడం ద్వారా జరిగిన మంచిది, మా గ్రంథం చదవడం ద్వారా జరిగిన మంచిది, మా ద్వారా ఏదైనా, అది మతమో గ్రంథమో గురువో దేవుడో ఏదైనా మంచిది. కానీ వాళ్ళ దగ్గర జరగనివి, వాళ్ళ దగ్గర వాళ్ళని అనుసరించిన వాళ్ళకి జరిగిన చెడులు బోల్డ్ ఉన్నాయి. అవి చెప్పరు. మీరు ఎక్కడైనా చూడండి, ఏ సభల్లో అయినా మహిమలు చెబుతారు. 1,00,000 మంది కూర్చొని ఉంటే 1,00,000 మందిలో ఒక 10 మందికో 50 మందికో జరిగినవి చెప్తారు, వాళ్ళతో చెప్పిస్తారు స్టేజీల మీద. కానీ జరగని వాళ్ళు, ఇప్పుడు ఈ 1,00,000 మంది సభలో మళ్ళీ రెండో సభలోకి వచ్చి మాకేం జరగలేదని చెప్పాలి, మరి వాళ్ళతో చెప్పించరే? జరగని వాళ్ళు అసలు మాకు లెక్క కాదు. ఏమండి, హాస్పిటల్లో 100 మంది పేషెంట్లు జాయిన్ అయితే 99 మంది ఇంటికి వెళ్ళిపోతారండి, ఒకటే చచ్చిపోతాడు ఇప్పుడు అరుదుగా. పోనీ 90 మంది వెళ్ళిపోతారు, 10 మందికి ఏదో ఒక ఇబ్బంది అవుద్ది. 90 ఆపరేషన్లు జరిగితే అందులో ఖచ్చితంగా 60-70 సక్సెస్ అవుతాయి, లేదా ఆపరేషన్లు చేయరాళ్ళు. కానీ ఖచ్చితంగా అందులో 10-20 ఫెయిల్ అవుతాయి, అది మందే అవ్వచ్చు. అలా ప్రతి దాంట్లోనూ ప్రపంచంలో మనిషికి జరిగే వాటిల్లో ప్రాబబిలిటీస్ ఉంటాయి. అంటే ఇన్ని జరగవచ్చు ఇన్ని జరగకపోవచ్చు అనేది ఎప్పుడు 50-50గా ఉంటుంది. ఎప్పుడు నేను అనుకున్న అన్నీ జరుగుతాయి అంటే ఖచ్చితంగా 50% జరగవచ్చు, 50% జరగకపోవచ్చు. 50% లెక్కలెక్కడ వేసుకుంటావు నువ్వు? అన్నింటిలోనూ ఛాన్స్ ఉంది. అది ఇప్పుడు ఈ జబ్బు తగ్గుద్దా తగ్గదా అంటే బాధతో మనం పరుగులు పెడతాం తప్ప జబ్బు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అప్పుడప్పుడు తగ్గకపోవచ్చు, నేను పట్టుకుపోవచ్చు. మేబీ జబ్బులు తగ్గుతాయి అనే కదా డాక్టర్లు చదువులు, MBBSలు, ఇంతంత ప్రపంచవ్యాప్తంగా వైద్యాలయాలు, డాక్టర్లు ఎందుకు వస్తున్నారు? చదువు ఎందుకు పెడుతున్నారు? జబ్బులు తగ్గుతాయి అనే నమ్మకమే. అయినా ఆ ప్రయత్నాల్లో చనిపోయేవాళ్ళు కూడా ఉంటారు. కొన్ని సత్యాలను మీ మనసు అంగీకరించకపోతే వాటిని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా లేకపోతే ఎలాంటివన్నీ నమ్ముతారు, అనుకున్నవన్నీ అయిపోతాయి అని. కానీ మళ్ళీ చెబుతున్నా, అనుకోకుండా అవదు అసలు. ఇందులో సగం వాస్తవమే. అనుకుంటేనే అవుద్ది, నువ్వు ఏదైనా అనుకోని చేస్తేనే అవుద్ది. ఇదే మహాత్ములు చెప్పారు, నాయన నీలో సంకల్ప శక్తి ఉంది, దాన్ని శ్రద్ధగా మార్చుకో, ఏకాగ్రతగా పెట్టుకొని. దీంట్లో దూరిపోయినటువంటి దొంగలు ఏమంటున్నారంటే, నువ్వు అనుకుంటా ఉండి అయిపోతే శ్రద్ధ ఏకాగ్రత ప్రయత్నం అనే దాన్ని హైలైట్ చేయకుండా నువ్వు అనుకో మాయగా అయిపోద్ది, మహిమగా అయిపోద్ది, మేము చేసేస్తామని చెబుతున్నారు. సృష్టి నీకు ఇచ్చేస్తుందని చెబుతున్నారు, విశ్వశక్తి నీకు ఇచ్చేస్తుందని చెబుతున్నారు, ప్రకృతి శక్తి నీకు ఇచ్చేస్తుందని చెబుతున్నారు, నువ్వేమనుకుంటే అది ఇచ్చేస్తుందని చెబుతున్నారు. ఎందుకు ఇస్తుంది? కానీ మళ్ళీ ఇది నిజమే. ఎందుకో తెలుసా? అసలు గాలి ఇచ్చింది సృష్టే, మన శరీరం ఇచ్చింది సృష్టే, మనం బతకడానికి అన్ని ఇచ్చింది సృష్టే, ప్రయత్నించుకోమని మన ప్రయత్నం ఇచ్చింది మన శరీరంలో సృష్టే, ప్రయత్నించుకోవడానికి అవసరమైన జ్ఞానం ఇచ్చింది సృష్టే. ఆ ప్రయత్నంలో మనకి స్వేచ్ఛ ఇవ్వబడింది, నీ ఇష్టం అలా ప్రయత్నించుకుంటాం. మళ్ళీ అలా వస్తే మనకు అన్ని సృష్టించిందే. కానీ డబ్బులు సృష్టించేస్తుంది, నేను కోరుకున్నవి ఇచ్చేస్తుంది, అడ్డదారుల్లో ఇచ్చేస్తుంది, అక్రమంగా ఇచ్చేస్తుంది, మహిమలుగా ఇచ్చేస్తుంది, మాయలుగా ఇచ్చేస్తుంది. నేనేమనుకుంటే జరిగిపోద్ది. ఈ పిచ్చిలు ఎక్కించుకోబాకండి. ఓ సహజ జ్ఞానంలో మొత్తం మనకు సమకూర్చింది ప్రకృతే, ఇచ్చింది ప్రకృతే. రేపు మనం ఈ ప్రకృతిలో ఇలాగే బతకాలి. ఇది వాస్తవిక సత్యం. ప్రపంచం అంతా ఇలాగే బతకాలి. మరి ఆధ్యాత్మికత ఏంటి అంటే ఇలాగే బతకాలన్న విషయాన్ని తెలుసుకుంటూ
అడ్డదిడ్డమైనవన్నీ అనుకోని కోరుకోకుండా ధర్మంగా మంచిగా నువ్వు ప్రయత్నించుకొని నీకు వచ్చిన దాంట్లో నీకున్న దాంట్లో నువ్వు సంతృప్తిగా బతకమని నీకు చెప్పేది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అది మొత్తం విశ్వాన్ని, విశ్వ విధానాలను పద్ధతులను, విశ్వరహస్యాలు ఏమి లేవు ఇక్కడ. విశ్వరహస్యం ఏంటో తెలిసి ఒకటే, ఎప్పటికీ ఎవరు మొత్తం విశ్వాన్ని తెలుసుకోవటం కుదరదు. ఎందుకని అసలు విశ్వం ఎంత ఉందో తెలియదు మనిషికి. మనిషి ఒక ధూళి కణం అందులో అంతే. అసలు ఇప్పటికీ సైన్స్ అయినా సరే మనుషులైనా సరే ఎవరేం మాట్లాడినా మొత్తం యూనివర్స్లో 5% కూడా యూనివర్స్ని తెలుసుకోలేదండి. సైంటిస్టులు చెబుతున్నారు ఈ విషయం. ఇంకా అనంత విశ్వం ఉందో తెలియట్లేదు. ఇప్పుడు వరకే ఏమన్నా తెలుసుకుంటే అంటే కనుక్కున్న పరికరాల ద్వారా కానీ ఏదైనా కానీ ఏ రకంగా అయినా కానీ మానవాళి చేస్తున్న ప్రయత్నాల్లో ఒక 5% విశ్వాన్ని చూసాం, తెలుసుకున్నాం. మనకు తెలియదు ఇంకా 95% విశ్వం ఉంది. అలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ 5% ఇంకొంతకాలానికి 6 అవుద్ది, 7 అవుద్ది, 8 అవుద్ది, 9 అవుద్ది, అలా అభివృద్ధి చెందుతూ ఉంటాం అంతే. ఎప్పటికీ సమస్త విశ్వాన్ని తెలుసుకోవడం కుదరదు. ఎందుకంటే మన ఆయుష్ 100 ఏళ్లే. ఈ మధ్యలో మనం చనిపోతాం, విశ్వశక్తిలో లీనం అయిపోతాం, అంతే జరిగేది. కానీ విశ్వమే సర్వం సమకూరుస్తుంది అంత నిజమే. దాన్ని మహిమగా కాదు, మామూలుగా అందరికేం జరిగిందో నీకేది జరుగుద్ది. ఎక్కడ మహిమల మాయల జోలికి వెళ్ళకో, జ్ఞానంతో జీవించమని చెప్పేది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అది విశ్వ విధానాలను, విశ్వ పద్ధతులను, విశ్వ తీరుతెన్నులను చెప్పుద్ది నీకు. ఆధ్యాత్మిక చదువు వాస్తవాన్ని చెప్పుద్ది. అది విశ్వందా అంటే ఏంటి? విశ్వంలో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు సంబంధించిన మనసు, బుద్ధి, నీ శరీరము, అది నీ శరీర పనితీరు, మనో పనితీరు, బుద్ధి పనితీరు, నీలో ఉన్న జ్ఞానశక్తి, నీ జ్ఞాన పనితీరు, ఇవన్నీ చెబుతూ నాయన ఇక్కడ మహిమలు ఉండవు, మాయలు ఉండవు, తల్లి మహిమలు ఉండవు, మాయలు ఉండవు అని చెబుతూ నువ్వు ధర్మంగా మంచిగా జీవించవచ్చు. ఎంత ఎక్కువ వస్తే అంత నేను హాయిగా ఉంటాను అనుకునేది భ్రాంతేను. నువ్వు ఎంత వచ్చినా ఏమొచ్చినా నీ ప్రయత్నంతో దొరికిందంతా నువ్వు ఎలా సంతృప్తిగా బతకొచ్చో, ఎంత సంతృప్తిగా బతకొచ్చో ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు చెప్పుద్ది. నువ్వు మంచిగా ఎలా బతకొచ్చో చెప్పుద్ది, ధర్మంగా ఎలా బతకొచ్చో చెప్పుద్ది. అలా మంచిగా ధర్మంగా బ్రతికే అర్హత నీకు వచ్చి నువ్వు ఆ కెపాసిటీ సాధించిన రోజున నువ్వు నేను ఆ శక్తిని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని నువ్వు ముందుకు నడుపుకోగలుగుతావు నీలోనే. అది అద్భుతమేం కాదు. నువ్వు మంచి కాకుండా, మంచిలోకి రాకుండా, ధర్మంలోకి రాకుండా, సంపూర్ణమైన మంచి మనిషిగా మారకుండా నీలో జ్ఞానశక్తిని, నేను అనంత ఆత్మశక్తిని, నేనే జ్ఞానశక్తిని, నేనే విశ్వశక్తిని అని ఆ విశ్వశక్తిలో లీనమైపోయే చదువుని చదవలేవు. ఎందుకంటే తప్పులు చేసే వాళ్ళందరూ శరీర భావంలో ఉంటారు, కోరికలు కోరుకునే వాళ్ళందరూ శరీర భావంలో ఉంటారు. కాబట్టి వాళ్ళ శరీరాన్ని నడిపే అంతరంగ జ్ఞాన భావంలోకి వాళ్ళు రావాలి అంటే శరీర భావాన్ని దాటాలి. అలా దాటాలి అంటే తప్పులు చేయని వాళ్ళు, మంచిగా ధర్మంగా శరీరాన్ని నిలుపుకునే వాళ్ళు మాత్రమే జ్ఞానభావంలోకి రాగలుగుతారు. వాళ్ళు మాత్రమే దీన్ని పొందగలుగుతారు. అంతే తప్ప మాయలు, మహిమలు అనుకుంటే అయిపోవటాలు, రాసుకుంటే అయిపోతాడు, ఈ రోజుకి ఇన్నిసార్లు రాస్తే అయిపోవటాలు, ఇన్నిసార్లు పఠిస్తే అయిపోవటాలు, ఈ అక్షరాలు పఠిస్తే అయిపోవటాలు, ఆకాశం నుంచి ఊడి పడటాలు, ఇలాంటివి పెట్టుకుంటే మీ బుర్రను మీరు పాడు చేసుకుంటారు. అలానే మంచిని నమ్మొద్దా? మంచి కోసం ఏర్పరిచిన మత విధానాలు, దైవ విధానాలు, ఆచార సాంప్రదాయ విధానాలు, పద్ధతులు, గురువులు అన్నీ నమ్మండి. అది ఎలా ఉండాలి? నర్సరీ నుంచి ఎల్కేజీకి, ఎల్కేజీ నుంచి యూకేజీకి, యూకేజీ నుంచి 1వ తరగతికి, 1వ తరగతి నుంచి 2వ తరగతి, 2వ తరగతి నుంచి 3వ తరగతికి ప్రయాణిస్తూ ఎలా అయితే వ్యక్తి తాను ఎదుగుతూ, జ్ఞానాన్ని ఎదిగించుకుంటూ, చదువుకుంటూ, అభివృద్ధి చెందుతూ ఒక స్థితిలో తనంతట తాను స్వతంత్రంగా బతకగలగడానికి సరిపోయిన సామర్థ్యాన్ని సంపాదించుకుని పెద్దవాళ్లే కుటుంబ వ్యవస్థలు ఏర్పరచుకునే విధంగా ఎలా తయారవుతారో, అలా భౌతిక చదువులు ఎలా డిజైన్ చేయబడి ఉన్నాయో, అలా నిన్ను ఈ ఆధ్యాత్మిక జ్ఞానము, దైవ జ్ఞానము, దైవీ చదువు, మతము, మార్గము, గురువు నిన్ను అలా చదివించుకుంటూ తీసుకెళ్ళాలి. ఇది ఆధ్యాత్మిక చదువు, దైవ చదువు, భక్తి చదువు. అందుకని చదివించుకుంటూ నిన్ను ఒక్కొక్క స్టెప్ తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్తూ ఒక రోజుకి నేనే అనంత జ్ఞానాన్ని, నేనే అనంత ఆత్మశక్తిని, నేనే అనంత విశ్వశక్తిని అని నీ మీద నువ్వు స్వతంత్రంగా నిలబడగలిగేలా, నువ్వు నీ స్వాతంత్ర్యంతో జీవించగలిగేలా, అది నేనే అనుకుంటూ నువ్వు సంపూర్ణమైనటువంటి స్వతంత్ర జీవిగా ఉండగలిగేలా, అనంత ఆత్మశక్తిలో లయించపోగలిగేలా నిన్ను తీసుకెళ్ళాలి, నడిపించాలి. అలా నడిపిస్తుంటే అన్నీ కరెక్ట్.
ఇక ఇప్పుడు ఇదంతా చెప్పింది విశ్లేషణ అనుకుంటే అన్నీ అవుతాయా, మరి చెబుతున్నారు కదా అంటే వాళ్ళు పాపం చాలా పెద్ద లెటర్ రాశారు నాకు. అందులో బోల్డ్ రాశారు, పలానా వాళ్ళు ఎలా అన్నారు, పలానా పుస్తకాల్లో ఎలా చెప్పబడింది. నేను ఆ పుస్తకాల పేర్లు చెప్పట్లేదు, మనుషుల పేర్లు చెప్పట్లేదు, మహిమలు చెప్పట్లేదు, అన్నీ రాశారు వాళ్ళు. ఇలా అనుకోమని చెబుతున్నారని బోల్డ్ రాశారు. నాకు ఎవరిని కించపరచాలన్నది ఉద్దేశం కాదు. నేనే బోల్డ్ చూశాను అలాంటి. ఇప్పటికీ బోల్డ్ ఉన్న యూట్యూబ్లో. నేను ఈ ప్రయాణంలో నా చిన్నతనం నుంచి అలాంటి వాళ్ళని చూసుకుంటానే వస్తాను. వాళ్ళు ఎప్పుడూ ఉంటారు ఇక్కడ. కాదు, ఏదైనా కూడా నువ్వు కష్టపడిందే నీకు వస్తుంది. అది ఆధ్యాత్మికమైన, భౌతికమైన, జ్ఞానపరంగా అయినా ఎలా అయినా. నువ్వు ఎంత ప్రయత్నించావో అంత పొందుతావు, అంతే. అది నీ ప్రయత్నం మీదే ఉంది. సృష్టి కర్మ అంటే ప్రయత్నంతో సృష్టి తయారవుతుంది. ప్రయత్న శరీరం మంది, కర్మ శరీరం మంది. అందుకని కర్మకు ఫలాలు ఉంటాయి. అది ఆధ్యాత్మికమా, జ్ఞానమా, భౌతికమా, ధనమా అనేది కాదు అక్కడ. ఏదైనా సరే అదే. అందుకని ఆలోచించుకోండి. అనుకుంటే అవుతుందా అంటే అసలు అనుకోకుండా ఏమీ చేయలేవు. కానీ నువ్వు ఎన్నిసార్లు అనుకున్నా తలకిందులుగా తపస్సు చేసిన మహిమలు మాయలు ఏమి అవ్వో. నువ్వు కష్టపడకుండా నీకు వచ్చేది భౌతికంలోనే ఉండదు, ఆధ్యాత్మికంలోనే ఉండదు. నీకేమొస్తుంది అంటే భౌతికంలో అయినా ఆధ్యాత్మికంలో అయినా నువ్వు ఎంత కష్టపడ్డావో అంతే వస్తుంది, అంతకు మించి రాదు. అప్పుడు ఇది వాస్తవం, అదే జ్ఞానం. వాస్తవంలో జీవించడం నేర్చుకోండి. మీరు అడిగిన దానికి నాకు తెలిసినంత విశ్లేషించే ప్రయత్నం చేశాను. ఇలా ఎంతైనా చెప్పుకోవచ్చు, అనంతంగా చెప్పుకుంటానే ఉండొచ్చు. బోల్డ్ మంది ఉన్నారు, బోల్డ్ మంది మంచి చెప్పిన వాళ్ళు ఉన్నారు, బోల్డ్ మంది చెడు చేసేవాళ్ళు ఉన్నారు, బోల్డ్ ఉదాహరణలు చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడైనా ఒక శీర్షికను ముగించుకొని దాన్ని అక్కడికి అర్థం చేసుకొని మన జీవితాన్ని మనం జీవించుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా, మనం మంచి నేర్చుకోవటానికి, మనల్ని మనం మంచిలో ఉంచుకోవటానికి, మనకి సృష్టించిన ఆయువిచ్చినంత కాలం, ఈ సృష్టించిన ఈ శరీరాన్ని, ఈ మనసుని, ఈ బుద్ధిని, సృష్టించినటువంటి ఈ శక్తులను అంటే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తితో సహా అన్నింటినీ సక్రమ మార్గంలో వినియోగించి చక్కగా ధర్మంగా మంచిగా బతకడం అనేది మొదటి పని. అలా ధర్మంగా మంచిగా ఎవరు బతుకుతారో ఆటోమేటిక్గా వాళ్ళకి సృష్టి శక్తే, విశ్వశక్తే, తనలో ఉన్న ప్రాణశక్తి ఆత్మజ్ఞాన మార్గం చూపించి ఆ దారిలో అదే తీసుకెళ్తుంది. శరీర ఎదుగుదల ఎలా సహజంగా జరిగిపోతుందో, నా శరీరం ఎంత పెరగాలి, ఎలా పెరగాలి అని మనం అనుకుంటున్నామా? లేదా పెరగకూడదు, యవ్వనంలో ఆపేసుకుందామని అనుకుంటే కుదురుతుందా? అలా శరీర ఎదుగుదల, పెరుగుదల, తరుగుదల, మరణం వరకు ఎలా సహజంగా జరుగుతున్నాయో దానికి మనం ఇవ్వాల్సింది ఆహారం మాత్రమే. ఇస్తే ఎలా జరుగుతుందో అలాగే నువ్వు మంచి అని, జ్ఞానం అనే దాన్ని ఇస్తే అనంత ఆత్మశక్తి వరకు నీ జ్ఞాన ఎదుగుదల దాని అంతటా అలాగే జరుగుతుంది. అది తీసుకెళ్తుంది. నేను దారులన్నీ అదే చూపిస్తుంది. ప్రక్రియలన్నీ దానిలోనే ఉన్నాయి. నువ్వు మంచిగా ఉండడానికి నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. మంచిగా ఉంటావా, చెడ్డగుంటావా అని. ఆ స్వేచ్ఛని ఎలా వాడుతున్నావో చూసుకో. అంతకు మించి మిగిలిందంతా సిస్టమేటిక్గానే వెళ్తుంది. ఆలోచించి చూడండి. నచ్చితే తీసుకొని ఆచరించండి. లేదా కొద్దిగా అర్థమైనా చాలు. నచ్చకపోతే ఏదో సామాన్యుడు ఏదో చెప్పాడు, తోచింది వాగాడు అనుకొని నన్ను క్షమించి వదిలేయండి. నేను ఎందుకంటే నిజంగా సామాన్యుడినే. నేను కూడా ప్రయత్నించుకుంటున్నా మంచిగా ఉందామని, మంచిగా జీవిద్దామని, మంచి మార్గంలో సాగుదామని. ఆ మంచి నుంచి దారి దొరికితే ఆ ఆనంద ఆత్మజ్ఞానంలో నేను ఆ విశ్వశక్తిని, ఆత్మశక్తిని తెలుసుకుందాము అనేటువంటి ప్రయత్నంలో సాగుతున్నాను. కాబట్టి నేను సామాన్యుడినే. నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే వదిలేయండి. ఏదైనా మంచిగా జీవించటం అలవాటు చేసుకోండి. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు ఏ మార్గాలలో ఉన్నా మంచిగా జీవించటం ఎప్పటికీ శ్రేయస్కరం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.